పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-7 వరకు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటుమో మన చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి అంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకుని చీకటిలో నడిచిన ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. థ్యాంక్ యూ. దేవుడి వాక్యాన్ని మనకులో దీవించను గాక. ఆమేన్. ఆమేన్. మొదటి వచనం దగ్గర నుంచి జీవవాక్యమును గురించినది. దేవుడు మొదటి నుంచి ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యాన్ని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన వాక్యంలోంచి ఆయన దేన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడో, ఆయన వాక్యంలోంచి ఆయన దేన్ని వెల్లడపరుస్తూ ఉన్నాడో వి యాక్సెప్ట్ దట్. మేము దాన్ని అంగీకరిస్తూ వచ్చాం, దాన్ని వెంబడిస్తూ వచ్చాం, దాన్ని కొనసాగిస్తూ వచ్చాం. జీవవాక్యమును కూర్చున్నది. ఈ పరిచయకున్న ఆ ప్రౌడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే, లేకపోతే ఈ పరిచయం గురించి, లేకపోతే దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచయం గురించి నేను అతిశయించేది ఏదైనా ఉంది అంటే, ఏ రోజు దేవుడు నాకు ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలు ఇది నా అతిశయం కాదు, కానీ దేవుడు నాకు అనుగ్రహించిన ఆ రెవల్యూషన్, ఆ వాక్యము, ఆ వాక్యాన్ని కూర్చున్న గ్రహింపు, ఆ వాక్య మర్మము నా అతిశయమై ఉంది. దేవుడు నామన మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే కానీ దేవుడు ప్రత్యక్షపరచకపోతే, ఆ వాక్యమే కానీ దేవుడు తను వెల్లడి చేసుకుండకపోతే, ఆ వాక్యాన్ని దేవుడు బయలుపరచకపోతే, ఈరోజు ఏ జ్ఞానం అయితే, ఏ గ్రహింపులు అయితే మనం నడుస్తూ ఉన్నామో, దేవుడితో ఏ సహవాసం కొనసాగుతూ ఉందో, అయితే ఏ దేవుడి కృప ఈ సంబంధ వాగ్దానం చేయబడతా ఉందో, ప్రస్తావన చేయబడతా ఉందో, ప్రత్యక్షపడతా ఉందో, అది జరిగేది కాదు. దేవుడు నామన మహిమ కలిగాక. హల్లెలూయా. ఈరోజు మీ అందరితో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మీ జీవితంలో దేవుడి యొక్క అత్యధికమైన మహిమని మీరు ఎలా చూడగలుగుతారంటే, కేవలం ఒకే ఒక మార్గం. ఆయన వాక్యము ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని హత్తుకోవడం వల్ల, ఆయన వాక్యం ద్వారా దేవుడు మీకు దేన్ని ప్రత్యక్షపరచాలనుకున్నాడో, ఆయన వాక్యం ద్వారా దేవుడు దేన్ని మీతో దర్శించాలనుకున్నాడో, ఆయన వాక్యాన్ని దేవుడు వెల్లడపరిచి ఎక్కడ దేవుడిని సరిచేయాలనుకున్నాడో, ఎక్కడ దేవుడిని గుణపరచాలనుకున్నాడో, దాన్ని ఎప్పుడైతే నువ్వు మనసు పెడతావో క్రమక్రమేపీ నీ జీవితం రూపాంతరం చెందడం ప్రారంభం అవుతుంది. దేవుడు మన మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా రక్షణ పొందక ముందే, మన లోకంలో ఉన్నప్పుడే, కడుకు మన తల్లిదండ్రుల గర్భంలో మనం ఉన్నప్పుడు, వాళ్ళు ఇంకా హేయమైన అసహ్యమైన వాటిలో మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పిలిచాడట. నేను పేరు పెట్టి పిలిచితని. ఇంకా ఇప్పుడు మనం ఇంకా దేవుడికి వచ్చిన ఎట్టి అవగాహన లేదు, దేవుడికి వచ్చిన అనుభవ జ్ఞానం లేదు, దేవుడికి వచ్చిన ప్రత్యక్షత లేదు, ఆయన స్వస్థపరిచే కార్యాలకు వచ్చిన అనుభవం మనకు లేదు. కానీ ఆ రోజే దేవుడు మనల్ని ప్రేమించి, ఇప్పుడు మనం ఇంకా అయోగ్యతలో ఉన్నప్పుడు, నేను అంటాను స్టిల్ మేబీ ఈ రోజు కూడా నువ్వు రక్షించబడిన తర్వాత, ఈ రోజు కూడా సాక్ష్యం ఇస్తున్నప్పుడు, లేకపోతే ఈ రోజు కూడా నువ్వు దేవుడికి కృప అనిపిస్తున్నప్పుడు, ఇంకా నీ లోపల అయోగ్యతలు, అసమానతలు, ప్రతికూలతలు ఉండొచ్చు. కానీ ఆ ప్రతికూలతను బట్టి దేవుడిని తోసేసేవాడు కాదు. నిన్ను దేవుడు మొదటి నుంచి దేవుడిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో అంతే ప్రేమడు దేవుడు కడ వరకు దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుడు నా మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ విషయంలో ఉన్న అయోగ్యతను బట్టి, అన్యాయాన్ని బట్టి, లేకపోతే అక్రమమును బట్టి, అపవిత్రతను బట్టి దేవుడిని తోసివేడు. కానీ సాధ్యమైనంత వరకు నిన్ను సరిచేసి నిలబెట్టడానికి ఆయన నిత్యము ఆయన కృపతో కూడిన కార్యాన్ని జరిగించేవాడన్నాడు. ప్రతిరోజు నువ్వు రూపాంతరం చెందే వరకు నువ్వు ఆయన సహాయం చేయడానికి, అందుకన్నాడు మన కొరకు పరిశుద్ధాత్మ
పంపిస్తూ వచ్చాడట. ఆయన ఎవరంటే ఆయన ఆదరణకర్తడు, మరొక మాటలో నిత్యము సహాయం చేసేవాడు. ఆ పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే దేవుని కనికరాన్ని చూడగలుగుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాత్రమే దేవుని స్వరం వెళ్ళగలుగుతున్నాం. ఈవెన్ ఒక రోజు మనం దేవుడు వాక్యం తప్పిపోయినా మళ్ళీ కొద్ది రోజులు దేవుడు గ్యాప్ తీసుకుని మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి చెప్పినా, మన పక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం జరిగిస్తున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒక విషయాన్ని మాట్లాడారు, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. మేబీ స్టిల్ ఇప్పటికీ నీ లోపల అయోగ్యతలు, అసమానతలు, ఎత్తు పలాలు ఉండొచ్చు, కానీ మర్చిపోవద్దు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ నీ లోపల అయోగ్యతలు ఉండగానే, అసమర్థతలు ఉండగానే, అజ్ఞానం ఉండగానే దేవుడి వాక్యాన్ని ఆధారం చేసుకోండి. ఆ వాక్యం మొయ్యాలని దేవుడు క్రమక్రమంగా నేను బలపరచడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చాలా స్పష్టంగా దేవుడి గురించి ఒక క్యారెక్టర్ వాక్యంలో మాట్లాడబడింది. ఏంటంటే ఆయన మన బలహీనతను చూసి మనం విడిచిపోయేవాడు కాదు, కానీ బైబిల్ ఏ వాక్యం చెప్పి చెప్తున్నా, మన బలహీనతలు చూసి మన బలహీనతలో సహాయం చేసే దేవుడు అంట. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మీ పక్కన చెప్పు, నువ్వే విషయంలో బలహీనుడువో, నువ్వే విషయంలో బలహీనురాలువో. ఈ బలహీనత సరైన సంబంధమైన బలహీనత గురించి మాట్లాడలేదు మీతో. వాక్యానికి లోబడే విషయంలో, వాక్యాన్ని అంగీకరించే విషయంలో, వాక్యాన్ని కొనసాగించే విషయంలో ఈవెన్ నువ్వెక్కడ బలహీనుడువో దేవుడికి తెలుసు. అందుకే దేవుడికి సహాయం చేస్తున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. నీ పక్కన చెప్పు, నువ్వెక్కడ బలహీనుడువో, నీ బలహీనత తిరిగి ఆయన బలపరచబోతా ఉన్నాడు. నీ బలహీనత తిరిగి ఆయనకి సహాయం చేయబోతున్నాడు. నీ బలహీనత తిరిగి ఆయన లేవనెత్తబోతా ఉన్నాడు. నీ బలహీనతలో కూడా ఆయనతో పరిచయాన్ని, ఆయనతో సహవాసాన్ని, ఆయనతో ప్రయాణాన్ని కొనసాగించడం ఆపద్దు. నీ లోపల ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత చూసి దేవుడిని తోసేసే కంటే దేవుడి మీద నీకు మనసు ఉంది, స్టిల్ యూ ఆర్ ట్రైయింగ్ టు వాక్ విత్ హిమ్. ఆయనతో ప్రయాణం కొనసాగించడానికి నువ్వు మనసు పెడుతున్నావు. ఆ మనసును దేవుడు రివార్డ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. యు ఆర్ ఫెయిలింగ్ టు అటైన్ థింగ్స్. దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ కార్యాలు చేయడం విఫలమవుతున్నావు, కానీ పరిశుద్ధాత్ముడు మళ్ళీ నీకు సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు అందులో బలపరచబడేంత వరకు. వాక్యానికి ఉన్న సామర్థ్యం అది, వాక్యం ద్వారా దేవుడు జరిగించే కార్యం అది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. 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 ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను, మీ యొక్క జీవిత ప్రయాణంలో మీరు దీవించబడాలంటే వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోండి, వాక్యంతో సహవాసం చేయండి, వాక్యాన్ని వెంబడించండి. ఈ వాక్యము సాధారణ మిగిలిన పుస్తకాలంటే వాక్యం కాదు. మిగిలిన పుస్తకాలు స్కూల్లో, కాలేజీలో నేను సంవత్సరానికి 6 సబ్జెక్టులు సుమారు డిగ్రీ వరకు పుస్తకాలు చదివి నేను చాలాసార్లు అన్నాను. 15 సంవత్సరాలు చదివిన ఆ చదువు మన బయట జీవితంలో, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి కానీ, నీతియుక్తమైన జీవితం జీవించడానికి కానీ, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కానీ, మేలైన జీవితం జీవించడానికి కానీ ఏమాత్రం ఎక్కడ మనకు సహాయపడదాం. జస్ట్ నేర్చుకుని మీలో ఎవరైనా అడుగుతాను, మీ నిత్య జీవితంలో మీరు చదివిన చదువు మీ నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుంది ఎవరైనా చెప్పగలరా? దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో నేను దాని చదువు తిరస్కరించట్లేదు, చదువు కావాలి, లేకపోతే సర్టిఫికేట్స్ కావాలి, అది ఉండాలి, కానీ దాన్నే జీవనాధారం చేసుకుని దేవుడి వాక్యానికి దూరంగా వెళ్ళిపోతే. సో వాక్యాన్ని, అందుకే ఈ వాక్యాన్ని కూర్చోమన్నాడు, జీవవాక్యమును కూర్చునేది. ఈ వాక్యం ఏ వాక్యము? చెప్పండి. ఈ వాక్యమే కాదు, ఈ వాక్యము జీవవాక్యము. 2 మాటలు ఉన్నాయి. కొన్ని చోట్ల వాక్యం అని ఉంది, కానీ కొన్ని చోట్ల జీవవాక్యం అంటే ఏ వాక్యాన్ని దేవుని విషయంలో ప్రేరేపిస్తున్నాడో, ఏ వాక్యాన్ని దేవుని కలమును తీసుకొస్తున్నాడో, ఏ వాక్యం చేత పరిశుద్ధాత్మని గుణపరుస్తున్నాడో అది జీవవాక్యం. దాన్నే ప్రాక్టికల్ భాషలు అంటారు. బైబిల్ వాక్యాన్ని 2 భాగాలు విభజించారు, ఒకటి రేమ, ఒకటి లోగోస్. ఈ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన దాకా అందరూ చదవగలరు. ఆ పుస్తకాన్ని ఏమంటారంటే లోగోస్ అంటారు, అక్షరార్థమైన వాక్యం. కానీ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని విషయాల ద్వారా దేవుడిని దర్శిస్తాడో, కొన్ని విషయాల ద్వారా దేవుడిని ప్రేరేపిస్తాడో, కొన్ని విషయాలు నీకు హెచ్చగడం కారణం అవుతాయి, కొన్ని విషయాల ద్వారా దేవుడికి ఆలోచన పెడతాడు. ఆ వచనం మాత్రం నీ విషయంలో జీవవాక్యం, రేమ. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ వాక్యం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, ఆ వాక్యం పరిశుద్ధాత్మ చేత రేపబడి అది ముందుకు తీసుకొచ్చింది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీ లోపల ఒక ఆలోచన స్టార్ట్ అయింది, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీ లోపల ఒక ప్రశ్న స్టార్ట్ అయింది, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీ లోపల ఒక ప్రేరణ స్టార్ట్ అయింది, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీ ఒక తీర్మానం మారడం ప్రారంభమవుతూ వచ్చింది. దట్ ఇస్ ద రేమ. లోగోస్ అందరి దగ్గర ఉంటుంది, బైబిల్ అందరి చేతిలో ఉంటుంది, కానీ రేమ అనేది ఆ జీవవాక్యం ఎవరికి ప్రత్యక్షం అవుతుందంటే ఎవరి దాన్ని వెతుకుతారో. హల్లెలూయా. 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 చాలా మంది అంటారు, పాస్టర్ గారండి 2-3 అధ్యాయాలు చదివాను. 2-3 అధ్యాయాలు చదవలో పెద్ద విశేషం లేదు, కానీ ఆ 2-3 అధ్యాయుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే వరకు అది దాన్ని కనిపెట్టు. దేవా నేను వాక్యాన్ని చదువుతున్నాను. దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు Lord, today I am preparing myself to read your scriptures. నీ వాక్యం చదవాలనుకున్నాను. స్పీక్ విత్ మీ. ఈవెన్ 1 word, ఒక్క మాట నాతో మాట్లాడు. ఆ ఒక్క మాట ఆ రోజు నువ్వు గుణపరచబడ్డానికి, ఆ రోజు నువ్వు బలపరచబడ్డానికి, ఆ రోజు నువ్వు పోషించబడ్డానికి, నీ ఆత్మ పోషించబడ్డానికి, దేవుడితో సహవాసం కలగడానికి కారణమవుతుంది. ఒకవేళ నువ్వు బైబిల్ చదువుతా ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాన్ని నీ ముందుకు ప్రత్యక్షపరచలేదు, దాన్ని తీసుకురాలేదు, డోంట్ స్టాప్ ఇట్, కంటిన్యూ టు రీడ్.
దేవునితో మాట్లాడే వరకు చదువుతానమనండి. లేదా అయ్యండి ఫాస్ట్ ఎలా చదివితే పుస్తకాలన్నీ అయిపోతున్నాయి, ఒకే అధ్యాయం తీసుకోండి, రిపీటెడ్గా చదవండి. లెట్ హిమ్ స్పీక్ విత్ యూ. వాక్యాన్ని చదువుకుని వెళ్ళిపోద్దు, ఆయన నీతో మాట్లాడేవాడిని. మీ పక్కన చెప్పండి, వాక్యం చదివేది కాదు, వాక్యం ఆయన నీతో మాట్లాడాల్సింది. నువ్వు చదివేది వాక్యం, ఆయన నీతో మాట్లాడేది జీవవాక్యం. మీ పక్కన చెప్పండి, నువ్వు చదివేది వాక్యం, ఆయన నీతో మాట్లాడేది జీవవాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది జీవవాక్యాల గురించి? జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండేనో ఈ కార్యం, ఈ ప్రత్యక్ష ఇప్పుడే కాదు, ఆది నుంచి ఉందండి. ఆది నుంచి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, దేవుడు మాతో ఎలా మాట్లాడాడో, మేము ఏ విషయాలు విన్నామో, కన్నులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేస్తున్నాము. మేమేదో లేని ఒక స్టోరీనో లేకపోతే లేని ఒక కథనో మేము చెప్పట్లేదు. మేము దేన్ని అనిపిస్తూ వచ్చామో, వాక్యం వల్ల ఎలా కార్యం చేస్తూ వచ్చిందో, వాక్యం వల్ల ఎలా ప్రేరేపించిందో, దేవుడి యొక్క స్వరాన్ని మేము ఎలా గుర్తిస్తూ వచ్చామో అదే విషయం మీతో మాట్లాడుతున్నాం. వాక్యం వారిని ఎలా నడిపిస్తూ వచ్చిందో, వాక్యం వాళ్ళని ఎలా ఆదరిస్తూ వచ్చిందో, వాక్యం దేవుడు వారి కళ్ళకి ఎలా ప్రత్యక్షపరుస్తూ వచ్చిందో దాన్ని మేము మీతో పంచుకుంటున్నాం. దేవుడు మనం కలుగుతాక. హల్లెలూయా, హల్లెలూయా. అతను అన్నాడు, మా చేతులు దేన్ని తాకి చూచెనో అంటే వాట్ వి ఎక్స్పీరియన్స్. వాక్యాన్ని వాక్యంగా మాత్రమే కాదు, దేవుడు ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, ఏ కార్యాలు అనుభవపూర్వకంగా మేము చూస్తూ ఉన్నాము. గతంలో మాట్లాడిన ప్రవచనాత్మక విషయాలు ఈరోజు అనుభవపూర్వకంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతున్న విషయాలు రేపు దినాన్ని మనం రేపు భవిష్యత్తులో మనం అనుభవపూర్వకంగా చూడబోతున్నాం. ఎలా సాధ్యపడుతున్నాయంటే దేవుడి వాటిని స్థాపించేవాడు. దేవుడు మన మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు. ఈ జీవం ఎక్కడి నుంచి ఉందంట? తండ్రి దగ్గర ఉందంట. ఆ జీవము మాకు ప్రత్యక్షమవుతా ఉంది. ఆ నిత్య జీవం ఎక్కడేమన్నారంటే ఆ నిత్య జీవమును మేము చూచి వాక్యం విషయంలో నెరవేరడం వల్ల జరిగే కార్యాలు నీ నిత్య జీవితంలో. పాస్టర్ గారు, నిత్య జీవం అంటే మనం చనిపోయిన తర్వాత వచ్చేది కదా. కానీ ఇక్కడ వాక్యం ఏమనుంది? నిత్య జీవం నువ్వు చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, నువ్వు బ్రతుకుండగా దాని ఛాయలు, దాని సూచనలు, దాని ఎగ్జాంపుల్ చూస్తావు. మేము నిత్య జీవాన్ని అనుభవిస్తున్నాం. దేవుని నామమున మహిమ కలుగును. ఎవరైతే జీవవాక్యాన్ని కనుగొంటారో వారు నిత్య జీవాన్ని కనుగొంటారు. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట? వాక్యం మీరు చదవండి, కానీ ఎవరికైతే దేవుడు తన జీవవాక్యని, ఆ వాక్యలోంచి దేవుడితో మాట్లాడతాడో, ఆ వాక్యలోంచి దేవుడిని ప్రేరేపిస్తాడో, ఆ వాక్యలోంచి దేవుడిని హెచ్చరిస్తాడో, ఆ వాక్యలోంచి దేవుడిని నడిపిస్తాడో, ఆ వాక్యలోంచి దేవుడిని ఆదరిస్తాడో, ఇప్పుడు జీవవాక్యాన్ని తినడం ఆరంభమైంది. ఆ జీవవాక్యం నీ జీవితంలోకి నిత్య జీవం యొక్క అనుభవాలు తీసుకొస్తావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆస్తులుండి, అధికారం ఉండి, సామర్థ్యం ఉండి, ఉద్యోగులు ఉండి లోపల నలిగిపోతున్న వాళ్ళు, నెమ్మది లేని వాళ్ళు, సమాధానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో. మనకైతే ఏమీ అక్కర్లేదని దేవుడిని ఒకళ్ళని చూస్ చేసుకున్నా మనకున్న సంతోషం మీకు ఓకే సారీ మాకున్న సంతోషం చాలామందికి లేదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మాకున్న ఆదరణ, మాకున్న ఆ నెమ్మది, మాకున్న ఇంకేం కావాలి? దేవుడే మాకు తోడుండి రేపు పొద్దున కూడా దేవుడు నడిపించబోతున్నాడని, ఎల్లుండి దేవుడు దీవించబోతున్నాడని, గత రానున్న 2-3 సంవత్సరాల్లో దేవుడు ఆశ్రయించబోతున్నాడని తెలిసిన తర్వాత మేము దేనికి పరిగెట్టాలి? మేము దేని గురించి వరి అవ్వాలి? దావీదు అంటే నేను పడుకుంటాను, లెగిస్తాను, దేవుడు నాకు తోడు. దట్స్ ఆల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరితో ఒక సీక్రెట్ చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి మీకు అర్థం కాలేదు. నేను అనుభవించిన నిత్య జీవాన్ని మీకు కూడా చూపెడుతున్నాను. మీకు కూడా నాకు ప్రత్యక్షమైన జీవవాక్ని మీతో కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడి నామమున మహిమ కలుగుగాక. చాలాసార్లు సమస్యలు మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నప్పుడు, పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతా ఉన్నప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు, అలసిపోయారు, సోలిపోయారు. అపవాది శోధించి అంత అవకాశం మీకు ఇవ్వకండి. అపవాదికి ఇవ్వకండి. అపవాది వెంటనే వచ్చి అంటాడు చచ్చిపో, ఇంక నీ వల్ల అవ్వదు. అపవాదికి అవకాశం ఇవ్వకండి. బైబిల్ వాక్యం చెప్పింది అపవాదికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. దేవుని చేతికి అప్పగించండి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యను ఎలా ఎదురమ్మని దేవ ఇగో ఈ విషయాన్ని, ఈ సమస్యని, ఈ ట్రబుల్ని లేకపోతే ఇష్యూని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నువ్వే చూసుకో దీని సంగతి. ఐ వాంట్ టు స్లీప్ సమ్ టైం. కొద్దిసేపు నేను పడుకోవాలనుకుంటున్నాను. మీ ప్రయత్నం చేయండి, దాన్ని దేవుని చేతిలో పెట్టండి. అపవాది మిమ్మల్ని శోధించనివ్వకండి. అపవాది మిమ్మల్ని బైబిల్ కూడా ఈ స్క్రిప్ట్ ఎక్కడ ఉంటుంది? అపవాది మిమ్మల్ని శోధించే అంతగా వరి అవ్వకండి. మీరు ప్రయత్నం చేశారు, దేవ నా ప్రయత్నం చేశాను, నువ్వు నా తోడున్నావు, నువ్వు నా విషయంలో కార్యం జరిగించాడు, వాగ్దానం చేసావు కాబట్టి నీ చేతిలో పెడుతున్నాను. నువ్వేం చేసినా ఓకే, నువ్వు చేసినా చేయకపోయినా దాని అన్నాను కదా, నా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినాను దేవుడు డిసైడ్ అవుతున్నాను. అప్పటికి మాత్రం అవకాశం ఇవ్వను, నువ్వేం చేస్తావు చేయి. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఇలాగే దేవుని కార్యాలు, ఇక దేవుడికి వేరే ఆప్షన్ ఉండదు. దేవుడు వెయిట్ చేయడు. ఇక దేవుడు చేసి ఎప్పుడైతే వదిలేసావో దేవుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నిత్య జీవం అంటే. దానివల్ల కలిగే ఫలము చాలా దీవెనకరమైంది, సమాధానపూరితమైంది, దేవుడు సమకూర్చగా దేవుడికి అనుగ్రహించబడింది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. నిత్య జీవుడు మేము చూచి ఆ జీవను గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు
మేము ఏ కార్యాలు చూస్తున్నామో, మేము ఎలా చూస్తున్నామో, దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఏ వాక్యం చేత దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో, ఏ వాక్యం చేత దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడో, ఏ వాక్యం చేత దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడో, ఆ మార్గంలో మేము నడుస్తా మేము దీవించబడుతున్నాం. ఇప్పుడు అదే మార్గాన్ని మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా అదే నిత్య జీవం చూడాలని. దేవుడు నా మనం ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, మాతో కూడా మీకును, మేము దేవునితో ఎలా సహవాసం చేస్తున్నామో అదే సహవాసం మీరు కూడా చూడాలని. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణ మొగటికే అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణ మొగటికే. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? జీవవాక్యం చదివేవాడు ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాడు? వాక్యం చదివేవాడు అక్షరంతో మాత్రమే సహవాసం చేస్తాడు, కానీ జీవవాక్యాన్ని పట్టుకునేవాడు తండ్రి దేవుడితో సహవాసం చేస్తున్నాడు. నేను ఈ విషయాన్ని అడుగుతాను, వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఎంతమంది వాక్యం చేత ప్రేరేపించబడుతున్నారు? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కాదు, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎంతమంది మీరు దేవుని చేత ప్రేరేపించబడుతున్నారు? ఆ వాక్యం వల్ల భయం, లేకపోతే ఒక్కొక్కసారి ఆ వాక్యం వల్ల నడిపింపు, ఒక్కొక్కసారి ఆ వాక్యం వల్ల ఆదరణ, ఆ వాక్యం వల్ల ప్రేరణ, ప్రోత్సాహం. ఇది ఎంతమంది మీ అనుభవంలో ఉంది? మేము వాక్యం చదివే అనుభవం ఉందండి. వాక్యం చదువుతున్న విషయాలు కూడా వెళ్తున్నాం. మీ చేతిని స్పష్టంగా ఎత్తండి. వాక్యం చదివేవాళ్ళు వాక్యం చదువుతున్నప్పుడు అదే జీవవాక్యం. దేవుడు నమన మహిమ కలిగినాక. హల్లెలూయా. మీరు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. వాక్యం చదువుతున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యం చదువుతున్నాడు, కొన్ని విషయాలు భయం కలుగుతుంది. వాక్యం చదువుతున్నాడు, కొన్ని విషయాలు ఆలోచన కలుగుతుంది. దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. కంటిన్యూ ఇట్. అనుభవం ఉన్న వాళ్ళు మరింత డీప్. మళ్ళీ కంటిన్యూ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. నువ్వు వాక్యంతో సహవాసం చేయట్లేదు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. రోజుకి 3 సార్లు భోజనం ఎలా చేస్తారో రోజుకి 2 సార్లు 3 సార్లు వాక్యం చేస్తారు. కారణం ఏంటంటే నువ్వు నీతో మాట్లాడిన దేవుడికి కలవట్లేదు, నువ్వు నీతో మాట్లాడుతున్నా, నేను ప్రేరేపిస్తున్నా, నేను పరిశుద్ధపరుస్తున్నా, నేను నడిపిస్తున్నా, నేను హెచ్చరిస్తున్నా, నేను ఆలోచన జరిపిస్తున్నా, నేను ప్రోత్సహిస్తున్నా. దేవుడితో సహవాసం చేస్తున్నావు. దట్ ఈస్ ద ప్రీషియస్ టైం. 1,00,000 పుస్తకాలు చదివే కంటే జీవవాక్యంలో ఉన్న దాని పట్టు కూర్చోండి. ఆ వాక్యాన్ని ఆ రోజు ఉదయకాలం వాక్యం చదువుతున్నావు, దేవుడు ఒక విషయం గురించి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ప్రేరేపించబడుతావు, నువ్వు హెచ్చరించబడుతూ, నువ్వు ఆదరించబడుతూ. క్లోజ్ ద బైబుల్. బైబిల్ క్లోజ్ చేయండి. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ మీ. ఈరోజు ఉదయకాలం ఈ విషయం గురించి నాతో మాట్లాడుతున్నావు, ఈ విషయం గురించి నన్ను ప్రేరేపిస్తున్నావు, ఈ విషయం గురించి నాకు ఆలోచన చెప్తున్నావు, ఈ విషయంలో సరిదిద్దాలనుకుంటున్నావు. ఓ లార్డ్ థ్యాంక్ యూ. లార్డ్ ఫర్గివ్ మీ. ఇక నేను తప్పుతో వచ్చాను, ఈ వాక్యం చదువుతున్న నాకు అర్థమైంది, నా లోపల అర్హత అవుతుందని, అయోగ్యత ఉందని, కానీ స్టిల్ నన్ను ప్రేమిస్తా ఉన్నావు, నా బలహీనతలో నాకు సహాయం చేస్తున్నావు, నేను బలం పొందడానికి. లార్డ్ క్లోజ్ దట్ బైబిల్. స్పెండ్ టైమ్ విత్ గాడ్. మేము హృదయాన్ని తెరిచి దేవునితో అన్నిసార్లు మోకరించక్కర్లేదు. సాధ్యమైతే పశ్చాత్తపడే విషయాల్లో మోకరించండి. సాధ్యమైతే మీ హృదయం దేవునితో మాట్లాడండి. దేవా థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం నన్ను చాలా ప్రేరేపించింది, ఈ వాక్యం నన్ను చాలా ఆదరించింది, ఈ వాక్యం చాలా నన్ను నడిపించింది. నేనేం చేయాలి తెలియని విషయాలు ఉన్నది, కానీ ఈ వాక్యం సంథింగ్ దట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ మీ. ఈ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంది. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ మీ. ఎవరైతే వాక్యం చదువుతా, కొంతమంది నేను గతంలో ఒకసారి నేను వాట్సాప్ గ్రూప్లో అడుగుతూ వచ్చాను, వాక్యం చదివినప్పుడు మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ఈరోజు ఈ వాక్యంలో ఏ విషయం మిమ్మల్ని ప్రేరేపించుదా మాట్లాడంటే ఒకరు కూడా అదేమీ లేదని మీ వాక్యం చదివాం అంటే వాళ్ళు వాక్యం చదివే కానీ వాళ్ళ దగ్గరికి జీవవాక్యం రాలేదు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ వాంట్ మేక్ ఏ డిక్లరేషన్. ఒక డిక్లరేషన్ చేయాలనుకుంటున్నాను. ఈ దినం మొదలు కూడా ఎవరైతే వాక్యం చదవబోతున్నారో వారు జీవవాక్యములు పొందుదురు గాక, జీవవాక్యములు పొందుదురు గాక, ఆత్మ వలనైన వాక్యం పొందుదురు గాక, దేవుడి సహాయం చేత ఆ ప్రేరణ మీరు పొందుదురు గాక, ఆ నడిపింపు మీరు పొందుదురు గాక, ఆ ఆదరణ మీరు పొందుదురు గాక, ఆ హెచ్చరిక మీరు పొందుదురు గాక, ఆ వాదన మీరు పొందుదురు గాక, మీరు చేయవలసిన విషయానికి వచ్చిన దేవుని సహాయం మీరు పొందుదురు గాక. వీఆర్ సర్వింగ్ ఏ లివింగ్ గాడ్. మనం సజీవుడైన దేవుని సేవిస్తా ఉన్నాం, కానీ మనం మృతుడైన దేవుని సేవించట్లేదు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. మేము ఆయన వలన విని, మీరు కొన్ని విషయాలు వినగలరు, కానీ కొన్ని విషయాల్లో మీకు ఆ గ్రహింపు ఉండకపోవచ్చు. చిన్న చిన్న విషయాలు మీకు అర్థమవుతున్నాయి. మీరు ఏ విషయాలు వినలేరో, మీరు ఏ విషయాలు గ్రహించలేకపోతున్నారో, ఈవెన్ కొన్నిసార్లు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఏ విషయాలు మీరు గ్రహించలేకపోతున్నారో, ఏ విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారో, దేవుడు బలిపీఠం మీద తన సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇగో ఈ ప్రజలతో నేను ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను, నేను వాళ్ళతో ప్రయత్నం చేస్తూ వచ్చాను, కానీ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు దీన్ని గ్రహించలేకపోతున్నారు. స్పీక్ దిస్ వర్డ్స్. ఈ వాక్యాన్ని వారితో మాట్లాడు, ఈ ప్రత్యక్షను వారితో మాట్లాడు, ఈ లేఖనాల వాళ్ళ ముందు నువ్వు ప్రస్తావన చేయి. ఐ విల్ డూ సంథింగ్. నేను ఒక కార్యం జరిగించబోతున్నాను. సో కొన్నిసార్లు నేను వాక్యానికి వచ్చినప్పుడు, నేను ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చే వరకు ఐ డోంట్ నో వాట్ టు ప్రీచ్. నేను ఏం మాట్లాడు, నాకు ఏ ఆలోచన ఉండదు. దేవుడిని అడుగుతా, దేవా వాట్ ఐ హ్యావ్ టు ప్రీచ్. దేవుడు ఏ వాక్యం తీసుకుంటాడో, ఒక్కోసారి ఒక్క మాటే, ఒక్కోసారి ఒక్క రెఫరెన్స్, ఒక్కోసారి ఒక్క పదమే. ఆ పదాన్ని గురించి ఆలోచన చేయడం స్టార్ట్ చేసిన దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ విషయం చెప్పు, ఇదిగో ఈ విషయం చెప్పు. కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్ గుర్తు చేసి, ఇదిగో ఈ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయి, వీళ్ళకి అర్థం కాడానికి ఈ విషయం చెప్పు. ఓకే, ఎప్పుడైతే దేవుడు నా మనసులో వాక్యం ఫినిష్ అయింది, క్లోజ్ చేయంటాడో, ఓకే లెట్స్ ప్రే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య యొక్క దీవెన, ఈ పరిచర్య యొక్క లేకపోతే ఆధిక్యత, ఈ పరిచర్య యొక్క అతిశయం ఏదన్నా ఉందంటే జీవవాక్యము కూర్చున్నది. దేవుడు మనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. మీ పక్కన చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. భాస్కర్ అండి, ఆయన ఎంత చీకటి లేదు, కానీ నా లోపల కొద్దిగా చీకటి ఉందండి, నా లోపల కొద్దిగా ఏమైనా ఉన్నాయండి, నా లోపల కొద్దిగా నేను పడిపోతున్నానండి, నా లోపల నేను సరిగ్గా నిలబడలేకపోతున్నానండి. ఆయన వెలుగు నిన్ను వెలుగుగా మార్చేపోతా ఉంది. దేవుడు మన మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకుండా చాలాసార్లు అంటారు, ఎవరైనా అరిచి అడ్డుపెట్టి సూర్యుని ఆపగలరా? ఎవరైనా అరిచి అడ్డుపెట్టి సూర్యుని ఆపగలరా? సూర్యుడి కంటే ఆయన మహా తేజస్కలున్నాడంట. నేను అంటాను, ఆయన కానీ నీ మీద తన వెలుగు కుమరించడం ప్రారంభిస్తే దాన్ని ఎవరైనా ఆపగలరా? నీలో కూడా చిన్న అయోగ్యత ఆపగలదా? నీలో కూడా చిన్న అపవిత్ర ఆపగలదా? ఒకరోజు దేవుడు దాన్ని జయించబోతా ఉన్నాడు, ఒకరోజు దేవుడు దాన్ని లైఫ్ పరచబోతా ఉన్నాడు, ఒకరోజు దేవుడు దాని మీద విజయం ఇవ్వబోతా ఉన్నాడు, ఒకరోజు దాని మీద దేవుడు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన విడుదల నువ్వు చూసే వరకు ఆయనతో కలిసి నీ ప్రాణం కొనసాగించడం ఆపద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వెలుగుని, ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని నీ మీద కుమ్మరించి నీతో నింపి, దాంతో నిన్ను నింపి నిన్ను వెలుగుగా మార్చేంత వరకు ఆయనతో ప్రయాణం కొనసాగించవద్దు. నేను అన్నాను, ఈ లోకంలో మారు మనసు అనేది నేను అంత పరిశుద్ధిగా అయిపోయిందా, నేను బాప్తిసం పొందుతాను, నేను పవిత్రంగా మార్చబడతాను, నేను బాప్తిసం పొందుతాను, అయ్యో నేను అయోగ్యుని, నాలో పాపం ఉంది. నేను అంటాను, నువ్వు చచ్చిపోతావు కానీ నువ్వు బాప్తిసం ఎప్పటికీ పొందలేవు. దేవుడికి సహాయం చేసేవాడు, దేవుడిని నడిపించేవాడు, దేవుడిని వెలుగుగా మార్చేవాడు. స్టార్ట్ యువర్ జర్నీ విత్ హిమ్. నీ అయోగ్యతలతోనే దేవునితో మాట్లాడిన రక్షణ కార్యాన్ని అర్థమైతే దేవునితో ప్రయాణం ప్రారంభించండి, ఆయన వాక్యంతో ప్రయాణం కొనసాగించండి. క్రమక్రమంగా దేవుని పరిశుద్ధపరచడం ప్రారంభిస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టిల్ నేను సేవ ప్రారంభంలో ఎలా ఉన్నానో ఈరోజు అలా లేను. దేవునితో నా ప్రయాణం, దేవునితో నా సహవాసం నన్ను చాలా రూపాంతరపరిచింది. ఈరోజే నేను చాలా టాప్ నాచ్లో ఉన్నాను అనుకోవట్లేదు. స్టిల్ ఐఆమ్ ఇన్ ద ప్రాసెసర్. నేను ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాను. దేవుడు ఇంకా నేను ఏ విషయాలు అజ్ఞానంలో ఉన్నానో, ఏ విషయాలు గ్రహించుకున్నానో ఆ విషయాల్లో దేవుడు ఇంకా నా లోపల కార్యాలు జరిగిస్తానే ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు, నేను ఆయనతో కలిసి ప్రయాణం జరిగిస్తాను అన్నాను. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న బలహీనతలు బట్టి, అయోగ్యతలు బట్టి, ప్రతికూలతలు బట్టి, అమ్మో నేను ఉండలేనేమో, నేను నిలబడలేనేమో, నేను చేయలేనేమో, నా లోపల ఇది ఉంది, నా లోపల ఉంది, నేను అబద్ధం ఆడుతున్నాను, నేను అది ఉన్నాను, ఇది ఉన్నాను, ఇంకా నేను రక్షణ తీసుకోను. అపవాది నీతో ఆడుకుంటున్నాడు, అపవాది నీతో ఆడుకుంటున్నాడు. నువ్వు ఆయన రక్షణలోకి రానంత వరకు అపవాది నీ మీద అధికారం, ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వాడి అధికారాన్ని ఉపయోగించుకోవడం కోసం నిన్ను ఆ కంచికి బయట పెడుతున్నాడు, ఆ గూటికి బయట పెడుతున్నాడు. కానీ ఒకసారి రక్షణలోకి వస్తే అపవాదికి నీ మీద ఉన్న అసలైన అధికారం అంత పోతే ఈసారి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడంతే. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు వెలుగై ఉన్నాడు. మీ పక్కన చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. నీలో కూడా చీకటి సైతం వెలుగుగా మార్చగలిగిన అంతటి వెలుగై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా వాక్య ప్రసంగం కాదు. లెట్స్ గో హెడ్. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందాము. ఇప్పుడు ఆయనతో మీ సహవాసం ప్రారంభించిన తర్వాత మీ ఎత్ర మీరు ఏం చేయాలంటే ఇక చీకటిలో నడుచుకోవడానికి మీ మనసులో లోపరచకండి. దేవుడు నామమున మహిమ కలుగాక. ఆయనతో సహవాసం గలవారమై మీరు చెప్పుకొని అలా ఏమన్నారు తర్వాత, మనం అబద్ధం ఆడుచు. ఏమిటి అబద్ధం? ఆయనతో సహవాసం చేస్తున్నాం అనేది అబద్ధమా? నా లోపల అయోగ్యత ఉందండి, నా లోపల పాపం ఉందండి, నేను పడిపోతా ఉన్నానండి, నేను నిలబడలేకపోతున్నానండి, నా తీర్మానం కొనసాగించలేకపోతున్నానండి, కాబట్టి నేను ఆయనతో సహవాసం చేయడం నిజం కాదండి, ఆయనతో సహవాసం చేయడండి. నో 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 దాని గురించి చెప్పట్లేదు. ఈవెన్ నీ లోపల అయోగ్యత, దేవుని విభిన్నమైన విషయాలు ఉన్నా సరే ఆయన నీతో తన సహవాసాన్ని కొనసాగిస్తాడు. ఆ సహవాసం దేనికంటే నీ అయోగ్యత నుంచి నేను బయట తీసుకోవడానికి. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో నాతో సహవాసం చేయండి, నాతో సహవాసం చేయండి, ఆయన నాతో సహవాసం చేయండి, నేను ఆయనతో సహవాసం చేయలేనండి, నా పాటను అంగీకరించడండి, నా ప్రార్థన ఆయన ఆలకించడండి. ఈ ఆలోచన నువ్వు చీకట్లో అనడానికి కారణం అవుద్ది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఏవే నువ్వు బలహీనుడు అయినా, దేవునితో ప్రయాణం చేసే విషయంలో నువ్వు బలహీనుడు అయినా,
దేవునితో సహవాసం చేయడం మానడం. ఒకవేళ దేవుడిని బలహీనత వాళ్ళు దేవునితో సహవాసం చేయడంటే అది అబద్ధం. అపవాది నీతో మాట్లాడుతున్న అబద్ధం. నా లోపల ఈ పాపం ఉంది, నా లోపల ఈ వ్యసనం ఉంది, దేవునితో సహవాసం చేయడు, దేవుని నా ప్రార్థన ఆలకించడం. నేను చాలా మంది చూడండి లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే నేను దేవుని సన్నిధికి రాలండి, నేను పాలన విషయంలో ఉన్నాను, దాని నుంచి బయటకు వస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను, దేవుడు అప్పుడు నన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది అబద్ధం. అపవాది నీ అబద్ధానికి ఈరోజు చెక్కి పెడుతున్నాం. ఈరోజు నీ అబద్ధాన్ని సత్యం చేత మొక్కలు చేస్తా ఉన్నాం. ఏంటి అబద్ధం? నీలో అయోగ్యత ఉన్న దాన్ని బట్టి దేవుడు నీతో సహవాసం చేయకూడదు, దేవుడు నీతో చేయడు. ఈవెన్ నీ అయోగ్యతలో కూడా నువ్వు దేవునితో సహవాసం చేయొచ్చు. అబద్ధం ఏంటి అంటే ఆయన కూడా సహవాసం కలవారని చెప్పుకుని చీకట్లో నడుచుని ఎడలా మనం అబద్ధం ఆడచ్చు, సత్యమును జరిగింపకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయలేదు అని చేయలేవు. ఏమని చెప్తే దేవుడు నాతో సహవాసం చేయడు, దేవుడు నన్ను ప్రేమించడం, నేను అబద్ధం ఆడాను, దేవుడు నేను ఈరోజు ఇచ్చేయను అని చెప్తే నువ్వు ఏ సత్యాన్ని జరిగించాలో సత్యాన్ని జరిగించవు, ఏ నీతిని జరిగించాలో నీతిని జరిగించవు, ఏ పరిశుభ్రత కొనసాగించాలో దాన్ని కొనసాగించలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన చెప్పండి, నువ్వు బలహీనుడు అయినా ఆయన బలవంతుడు. నీలో చీకటి ఉన్నా ఆయన నీ చీకటికి మించిన వెలుగు కలిగిన వాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన నిన్ను శుద్ధి చేసి, ఆయన నిన్ను నీతిగాను, ఆయన నిన్ను జీవంగాను, ఆయన నిన్ను శక్తి గల వాడిగాను నేను మార్చగల సమర్థుడు. నీ బలహీనత ఏ రోజు నీ బలహీనతను చూపించి అపవాది నిన్ను దేవుడికి దూరం చేయనట్లుగా అపవాదికి ఎప్పుడు అవకాశం ఇవ్వద్దు. మీ మాటలు సింగిల్ మాటలు చెప్పడం, మీ పక్క వాళ్ళతో ఏం చెప్తారో అపవాదికి ఇప్పుడు అవకాశం ఇవ్వద్దు. నీ బలహీనతను బట్టి దేవునితో సహవాసం చేయకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా అపవాది నీ విషయంలో పనిచేయవద్దు. ఆయన స్టిల్ నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన నీ లోపల ఉన్న చీకటిని పాలదోలేవాడై ఉన్నాడు. నీ చీకటి ఆయన చీకటిగా మార్చేది, ఆయన వెలుగు నేను వెలుగుగా మార్చేద్దా. చెప్పండి, నీ చీకటి ఆయన చీకటిగా మార్చేది, నీ చీకటి ఆయన చీకటిగా మార్చేది. నీ అపవిత్రత ఆయన అపవిత్రపరిచేది, నీ అపవిత్రత ఆయన అపవిత్రపరిచేది, నీ అపవిత్రత ఆయన బలిపీఠం అపవిత్రపరిచేది. కానీ ఆయన బలిపీఠము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నిన్ను ప్రసన్నగా మార్చేస్తుంది. అండి నేను వ్యసనంలో ఉన్నానండి, నేను మారలేకపోతాను, మా అంతే వస్తానండి, మా అంతే రక్షణ పొందుతానండి. నువ్వు ఎప్పుడు మానవు, నువ్వు ఎప్పుడు రక్షణ పొందవు. ఇట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ది వే. ఇది అపవాది యొక్క స్ట్రాటజీ, పన్నాంగం ఇది. ఎవరైతే దేవుని సహాయం చూడాలనుకుంటున్నారో, దేవుని వెలుగు మీ జీవితంలో చూడాలనుకుంటున్నారో, ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్, నీ బలహీనతల్లో బలవంతుడైన ఆయన దగ్గరికి రండి. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క చెప్పండి, నీ బలహీనతలో బలవంతుడైన దగ్గర రండి. ఆయన నీకు సహాయం చేసే సమర్థుడు, ఆయన నీకు సహాయం చేసే సమర్థుడు, ఆయన నీకు సహాయం చేసే సమర్థుడు, ఆయన నిన్ను బలపరచగలిగిన వాడు, ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. లెట్స్ గో టు ద స్క్రిప్చర్. చదవండి ఎవరన్నా ఒకరు. అయితే ఆయన వెలుగులో, దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన చీకటిలో ఎంత మాత్రం లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు, కానీ ఆకాశపతిలో అన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా పాస్టర్లు వెలుగంటే లైట్లా, డే టైమా? కాదు. వాక్యపు యొక్క మార్గంలో, వాక్యం యొక్క నడిపింపులో, వాక్యం యొక్క మనుషులు అంటారు ఒరే రారా ఈ పని చేద్దాం, అది చీకటిలో నడ్డం. వాక్యం అంటదే నువ్వు ఈ పనికి పని చేయొద్దు అంటది. దాని నిర్ణయం తీసుకుంటే నువ్వు వెలుగులో నడుస్తున్నట్టు. ద సింపుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తను చీకటిలో నడిపించాలనుకున్నాడు. నేను దేవుడి వాక్యం విరిగి దాంట్లో నడుస్తున్నాను, అదే నువ్వు వెలుగులో నడ్డం. వాక్యం చెవులో నడ్డమే నువ్వు వెలుగులో నడ్డం. దేవుడి నామమున మహిమ కలుగాక. దేవుని ప్రేరణలో నువ్వు నడ్డమే నువ్వు వెలుగులో నడ్డం. అదే నిన్ను వెలుగుగా మార్చేస్తుంది. దేవుడి నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా మందికి ఈ విషయంలో అలిగేషన్ ఉంటుందేమో. నా సేవ ప్రారంభం నుంచి కొన్నిసార్లు మనుషులను రిస్ట్రిక్ట్ చేసిన, పాస్టర్ అండి నేను చెప్పినట్టు మీరు చేయట్లేదు, నేను చెప్పినట్టు మీరు చేయాలి కదా, పెద్దవాళ్ళు చెప్తున్నా కదా మీరు చేయాలి కదా. నా లోపల మాత్రం దేవుడు మరో మాట మాట్లాడుతున్నాడు. లేదు దీన్ని ఇలాగే చెయ్యు, లేదు నువ్వు ఇలాగే ఉండు, లేదు నువ్వు ఈ నిర్ణయమే తీసుకో, ఇదే మంచిది. నేను దానికి స్టిక్ అవుతూ వచ్చాను. ఆ మాటే
ఈ రోజు నన్ను వెలుగుగా మార్చింది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన చెప్పిన మనుషుల మాటలనే, లోకం యొక్క మాటనే, శరీరం యొక్క మాటనే అంగీకరించదు, కానీ దేవుడితో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని వెంబడించు. నిన్ను ఆయన వెలుగుగా చేయబోతున్నాడు. ఆయన ఎలాగైతే వెలుగులో ఉన్నాడో నువ్వు కూడా అలాగే వెలుగులో ఉండబోతామన్నావు. నేను మనుషులు చెప్పచ్చు, ఇంట్లో చెప్పచ్చు, పనికి మాలోడా, లెట్ దెమ్ స్పీక్. నువ్వు మాత్రం కంటిన్యూగా వాళ్ళు పనికి మాట్లాడని చెప్పినా, మీరు నన్ను పనికి మాట్లాడారు కదా, ఈరోజు నేను పనికి మాట్లాడికి వెళ్దాం ఉంటాను అని అనకండి. దేవుడు నామమున మహిమ కలుగుగాక. మీరు మాత్రం వెలుగులో నడవడం స్టార్ట్ చేయండి. నా సేవ ఆరంభం నుంచి నాకు మారుమాసం లేదన్నప్పుడు నా మారుమాసం కొనసాగిస్తానేమన్నాను. నేను దేవుడు పిలుచుకోలేదు అనుకున్నప్పుడు నేను అబద్ధ సేవకుడు అన్నప్పుడు కూడా నా పరిచయం కొనసాగిస్తానే ఉన్నాను. నువ్వు చేసిన అర్థాలు నిజం కాదని చెప్పినప్పుడు కూడా నా అర్థాలు కొనసాగిస్తానన్నాను. నువ్వు చెప్తున్న ప్రవచనం నిజం కాదు, నువ్వు అబద్ధ ప్రవచనం చెప్పినప్పుడు కూడా నేను ప్రవచిస్తానే ఉన్నాను. ఇతరులు నీ గురించి ఏం మాట్లాడుతున్నది కాదు, దేవుడి వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది, నువ్వు దేనికి నిలబడ్డావు, డిసైడ్ ఫర్ దట్. అదే నేను వెలుగుగా మారుస్తుంది, అదే నేను వెలుగుగా మారుస్తుంది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. మనుషుల మాటలు బట్టి తప్పిపోకండి, మనుషుల మాటలు బట్టి పడిపోకండి, మనుషుల మాటలు బట్టి బలహీనమైపోకండి. చాలాసార్లు స్త్రీల్లో ఈ విషయం ఉంటుంది. చాలాసార్లు అమ్మాయిలు యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కంప్లీట్ అంటే మేము ఎంత పని చేసినా ఇంట్లో ఏం పని చేయట్లేదు అన్నారండి. దట్ ఈస్ ఏ టెస్ట్. పొద్దు నుంచి అన్ని పనులు చేస్తున్నారు కానీ నేను ఏ పని చేయట్లేదు అంటారండి. ఇక నేను చెయ్యాలనుకోవట్లేదండి, నేను చేయని ఎంత చేసినా నాకు ఉపయోగం లేదు. డోంట్ స్టాప్ ఇట్, కంటిన్యూ ఇట్. నువ్వు వాళ్ళ గురించి చేయట్లేదు, నీ ఫ్యూచర్ బిల్డప్ చేసుకుంటున్నావు. పురుషులు కూడా అదే చెప్తాను. మీరు వెళ్తారు, ఒక్కొక్కరు డైమెన్షన్లు వెళ్తారు, ఒక్కొక్కరు కోణం వెళ్తారు, ఒక్కొక్కరు మార్గంలో వెళ్తారు. ప్రజల్ని ఎన్ని ఎక్యూజేషన్ చేయడం అంటే నువ్వు మాత్రం నీతి కలిగి, నువ్వు చేస్తున్న పని న్యాయమని, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ అని, నువ్వు చేస్తున్న పని యథార్థమని, నువ్వు చేస్తున్న పని సంపూర్ణమని నీకు తెలిస్తే లెట్ ఇట్ బీ కంటిన్యూడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్న ఆ మార్గాన్ని, నువ్వు వెళ్తున్న ఆ మార్గాన్ని ఆటంకపరచడానికి అపవాది ఇటువంటి ఎక్యూజేషన్స్, నిందలు అంటాను నేను. అపవాది ఇటువంటి నిందలు తీసుకొస్తాను నేను, గాయపరచడానికి, నేను డౌన్ చేయడానికి. డోంట్ హియర్ దోస్ థింగ్స్, వాటిని వెనకండి. దానికి బదులుగా దేవునికి నేను ప్రేరేపిస్తూ చూడడం ఏం చేయడం ఉత్తమము. అందుకే రోగులు రాసిన పత్రిక ఈ వాక్యం చదవడు. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమైంది ఏదో. హల్లెలూయా, హల్లెలూయా. నీకే పని అప్పగించబడిందో ది బెస్ట్ చేయండి. వ్యాపారమా, ది బెస్ట్ చేయండి. నువ్వు పనికి వెళ్ళావా, నువ్వు చేయగలిగినంత మిగిలిన నేను పాడు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో కలిసి పాడైపోకండి. నువ్వు చేయగలిగిన పని బెస్ట్ చేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ది బెస్ట్ చేయండి. ఇతరులు సాయం చేయాలనుకున్నారా, ది బెస్ట్ చేయండి. ఇతరులకి మీరు ఆలోచన బలపరచాలనుకున్నారా, ది బెస్ట్ చేయండి. డూ యువర్ బెస్ట్. ఎవరు ఇన్ని ఎక్యూజేషన్లు తీసుకొచ్చినా దాన్ని పట్టించుకోవద్దు. ఒకరోజు దేవుడు నిన్ను వెలుగ్గా, ఎవరిని ఎక్యూజ్ చేశారో, ఎవరిని నిందించారో వాళ్ళ ముందు దేవుడు నేను వెలుగ్గా పెడతాడు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో వెలుగున్న ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఏం చేస్తే వెలుగులో నడుస్తారండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలని డిస్క్రిప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి చదవండి. వచనం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనది. ఏముందంటే ఆయనలోని, ఆయనలో వాక్యం ఉందన్నాడు ఇక్కడ. ఎవరో ఏమన్నాడు ఇక్కడ? జీవం అంటే ఇందాక ఏం చెప్పాను? జీవం అంటే సరే, చచ్చిపోయినోడికి బతినోడికి తేడా ఏంటి? ఇక్కడ చచ్చిపోయిన పెట్టాను, ఇక్కడ బతినోడిని పెట్టాను, ఇద్దరికి ఉన్న తేడా ఏంటి? మూమెంట్. ఎవరో మాట్లాడారు మాట్లాడాన్ని మూమెంట్, ఎగ్జాక్ట్ పాయింట్. దేవుని నామమున మహిమ కలుగాక. జీవం ఉన్న వాటిలో మూమెంట్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు నువ్వేం చెప్పు, కళ్ళు కదపడో, కాళ్ళు కదపడో, ఏళ్ళు కదపడో, దేర్ ఇస్ నో మూమెంట్. నీ జీవం గల దేవుడు అని చెప్పడానికి దేవుడి గురించి నేను చెప్తానంటే హీ హ్యాస్ ఈ మూమెంట్. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ విషయంలో ఆయన కదిలేవాడు, స్పందించేవాడు, ఆయన రెస్పాండ్ అయ్యే దేవుడు. ఆయన హీ ఈజ్ ఆల్వేస్ ఏ గాడ్ ఆఫ్ మూవ్. ఆయన ఎప్పుడు సంచరించే దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగాక. నేను మీలో ఉండి సంచరించుదును. దేవుడు నామమున మహిమ కలుగాక. హల్లెలూయా. శాఖలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఆదరించబడుతున్నారు? శాఖలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు బలపరచబడుతున్నారు? శాఖలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు నడిపించబడుతున్నారు? ద గాడ్ ఇన్ దెమ్, వారిలో ఉన్న దేవుడు మిమ్మల్ని, మీ విషయంలో రెస్పాండ్ అవుతున్నాడు, మిమ్మల్ని తాకుతున్నాడు. ఆయన చచ్చిపోయినాడుగా లేడు, ఆయన స్టిల్ హీజ్. ఆయన లోపల జీవం మాట్లాడుతుంది, చూస్తుంది, తాగుతుంది, సంధిస్తుంది, దర్శిస్తుంది, ఒప్పింపజేస్తుంది, పశ్చాత్తాపం చేస్తుంది, కొంతమందిని బలపరుస్తుంది, కొంతమంది నిలబడిన కారణం అవుతుంది. ఒకే మాట, ఒకే శాఖల ప్రసంగం, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకమైన కార్యం. అదేంటంటే ఆయన జీవము. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయనలో ఏముంది? జీవం ఉండేది. ఆ జీవం మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పినా? ఏదైనా చెప్తూ వచ్చాను. మీరు వాక్యం చదువుతున్నారు,
వాక్యం మిమ్మల్ని దర్శిస్తుంది, వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది, వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. అదే ఆయన జీవం. ది బెస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ప్రైమరీ వే టు సీ హిజ్ లైఫ్. ఆయన జీవాన్ని మీరు చూడడానికి ఉన్న మొట్టమొదటి ఏకైక మార్గం. ఈరోజు మీతో నేను మాట్లాడుతున్న వాక్యం ఓ పుస్తకంలో ఇంకో ప్రసంగం తీసుకురావట్లే. ఇదే వాక్యంలోంచి దేవుడు నాతో ఏ మనసులో ఏం మాట్లాడుతూ వచ్చాడో. ఇఫ్ హీ డజంట్ స్పీక్, ఆయనతో మాట్లాడకపోతే మీరు ఎంతసేపు వాక్యాన్ని వినరు. తలనొప్పి పోయిపోతుంది. ఈ ప్రసంగం మేము వినలేం. దేవుడు నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మనతో కమ్యూనికేట్ చేస్తాడు, ఆయన మనతో సంభాషిస్తాడు. ఆయన మాట మనకు అర్థమవుద్ది. మన హృదయం దాన్ని రెస్పాండ్ అవుతాయి. నిజమే నిజమే నిజమే. అదే ఆయన మాట్లాడడానికి సూచన. ఆయన జీవం ఉన్నాడని చెప్పడానికి సూచన. ఆయనలో జీవం ఉండి, ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది? జీవవాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవము మనుషులకు వెలుగేంటేను. హలో, నీకు వెలుగేంటి? నీకు వెలుగేంటి? వాక్యమా? మళ్ళీ అవుట్. జీవవాక్యం. దేవుడి నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవాన్ని నువ్వు ఎలా చూస్తావంటే, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందులోంచి దేవుడు ఎక్కడైతే నీతో మాట్లాడుతున్నాడో అదే నీ బైబిల్ అంటా నేను. ఆయనలో జీవము నేను. ఆ జీవము ఏ జీవం? ఏ జీవం? ఏ జీవము? బైబిల్ చదువుతున్నప్పుడు ప్రత్యక్షపడుతున్న జీవం ఆ జీవమే. ఆ జీవమే నీకు వెలుగంటే. అది అంటాను. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ బైబిల్ సార్వత్రిక సంఘానికి, ప్రజలందరికీ, లోకానికి ఇది బైబిల్. కానీ నీ బైబిల్ ఏంటి చెప్పనా? నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఏ వాక్యం నీతో మాట్లాడుతుందో ఆ వాక్యం నీ బైబిల్. ఆ వచ్చిన అన్ని రాసుకుని ఒక స్ట్రక్చర్ తీసుకురండి, అది నీ బైబిల్. ఎంతమందికి అర్థమవుతుంది చెప్తారన్నమాట. ఏ వాక్యం దేవుడికి ప్రత్యక్షపరిచాడో, ఏ వాక్యం చేత దేవుడిని దర్శించాడో, ఏ వాక్యం చేత దేవుడిని ప్రేరేపించాడో, ఏ వాక్యం చేత దేవుడిని ఆదరించాడో, ఏ వాక్యం నీకు నడిపించిందో, ఏ వాక్యం నీకు ఆలోచన చెప్పిందో అది నీ బైబిల్. ఈ బైబిల్ క్రైస్తవులకి, అన్యులకు కూడా బైబిల్. కానీ నీ బైబిల్ మాత్రం డిఫరెంట్. నా బైబిల్ డిఫరెంట్. నా బైబిల్ దేవుడు నాతో వాక్యం నుంచి మాట్లాడి ప్రత్యక్షత. నా బైబిల్. నాకు మరో బైబిల్ ఉంది. ఈ బైబిల్ నుంచి దేవుడు నాకు ఏదైనా వాక్యం చూపిస్తే అది నా ఓల్డ్ టెస్టిమెంట్. ఈవెన్ దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు, అది నా ఓల్డ్ టెస్టిమెంట్. నా న్యూ టెస్టిమెంట్ ఏంటంటే శాకుల ద్వారా ఏదైతే ప్రవచన దేవుడు మాట్లాడుతున్నాడో, దర్శనాలతో దేవుడు నాతో ఏదైతే మాట్లాడుతున్నాడో, కళల ద్వారా దేవుడు నాతో ఏదైతే మాట్లాడుతున్నాడో అది నా న్యూ టెస్టిమెంట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను డౌన్ అయిపోయిన ప్రతిసారి నా బైబిల్ ఓపెన్ చేస్తుంటాను. నా గురించి దేవుడు ఏం మాట్లాడాడో, శాకుల ద్వారా ఏం మాట్లాడాడో, నా గురించి నా ప్రవచనాలతో దేవుడు నాకు చూపించాడో, ఏది నా దర్శనమో, ఏమి నా కాలం, ఐ బిగిన్ టు రీడ్, ఐ బిగిన్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. అది మళ్ళీ నన్ను తిరిగి లేపుతుంది. ఐ బికమ్ ఎ లయన్. దేవుడి నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మాట చెప్తున్నాను, ఈ బైబిల్ సార్వత్రిక లోకం అంతటిదే. కానీ నీ బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు దేవుడికి ప్రత్యక్షపరిచే ఆ వాక్కు నీ వాక్కు. అదే జీవం. ఆ జీవమే నీకు వెలుగు బుద్ధి. ఆ మాటలే ఫాస్ట్గా నేను ఎప్పుడు బైబిల్ తీయలేదండి, ఎప్పుడు నాకు అలాగే వాక్యం దేవుడు నన్ను ప్రేరేపించలేదండి. నేనే ఆ సహోదరి ఒక విషయాన్ని అడుగుతొచ్చారు, ఫాస్ట్ వాక్యాన్ని ఎలా చదవాలి? న్యూస్ పేపర్ చదివినట్టు చదవకండి. వాక్యం చదవడం కంటే ముందు దేవుడు అడగండి, దేవుడు నాతో మాట్లాడే రోజు ప్లీజ్. 2 రోజులు దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు, 3 రోజులు దేవుడు నీతో మాట్లాడకపోవచ్చు, చాలా రోజులు గ్యాప్ ఉంది, ఆయన నీకు సహవాసం లేదు కాబట్టి 4-5 రోజులు వాక్యం అర్థం కాకపోవచ్చు. బట్ బీ కాన్స్టెంట్. స్థిరంగా వాక్యం చదవండి. నమ్మకంగా ఆయన నీకేమీ అర్థం కాకపోతున్నా రోజు టైం తీసుకోండి, డిసిప్లిన్గా వాక్యం చదవండి. కొద్ది రోజుల తర్వాత దేవుడిని ఆశ్రయించిన దేవుడు మెల్లిమెల్లిగా దేవుడితో ఆ రోజు ఒక్క విషయం మాట్లాడాడు. అది చాలా సాధారణంగా నువ్వు ముందే విన్నట్టుగా ఉంది. ఆయన దాన్ని అనలైజ్ చేయండి. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ దిస్ వర్డ్ అగైన్. మరోసారి ఈ వాక్యం చేత నన్ను దర్శిస్తున్నావు, ఈ వాక్యం చేత ప్రేరేపిస్తున్నావు, ఈ వాక్యం చేత నన్ను నడిపిస్తా ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ విత్ మీ టుడే. అయ్యా నువ్వు నాతో మాట్లాడడానికి వందనాలు, ఈ రోజు నాతో మాట్లాడడానికి వందనాలు. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. ఆ రోజంతా దాన్ని మెడిటేట్ చేయండి, ఆ రోజంతా దాని గురించి ఆలోచన చేయండి. నేను అబద్ధం ఆడకూడదు, నేను అబద్ధం ఆడకూడదు. వేరెవర్ యు గో, ఆ వాక్యం లోపల నువ్వు ప్రేరేపించబడుతున్నంత కాలం నువ్వు వాక్యంతో కలిసి ప్రయాణం జరిగేస్తున్నావు. వాక్యమయ్యున్న దేవునితో, వాక్యంలో ఉన్న జీవవాక్తో కలిసి ప్రయాణం జరిగేస్తున్నావు. ఇప్పుడే ఈ వాక్యం క్రమక్రమంగా కడుపులో బిడ్డ బయటికి రావడానికంటే ముందు 9 నెలల్లో ఎలా రూపాంతరపరచబడద్దో, ఎలా నిర్మించబడద్దో వాక్యమైన దేవుడు నీ లోపల ఏమవుతున్నాడు? సరైన దారి అవుతున్నాడు. ఆ వాక్యం నీ లోపల నుంచి సరైన దారి అవుతుంది. ఒక రోజు యు బికమ్ టు దట్ వర్డ్. ఆ వాక్యమే నువ్వు అవుతావు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు, యేసుక్రీస్తు మాట్లాడు వాక్యము సరైన దారి అయ్యారని ఉంటుంది బైబిల్. ఎక్కడ మీకు తెలుసు, నేను బైబిల్ రిఫరెన్స్ చూడలేదు. వాక్యము సరైన దారి ఆయన వచ్చాడంట. వాక్యమే సరైన దారి అయి సరైన దారి నుంచి ఈరోజు నువ్వు కూడా ఆ జీవవాక్యం చదివితే, ఆ జీవవాక్యాన్ని ఫాలో అయితే, ఆ జీవవాక్యాన్ని కొనసాగిస్తే యు బికమ్ అనదర్ క్రైస్ట్. నువ్వు మరో క్రీస్తు అవుతావు. సింపుల్. ఈరోజు ఫాస్ట్ గారండి శాఖల నుంచి మాట్లాడుతుంటే ఇదంతా శాఖల నుంచి అందరూ అలా మాట్లాడుతున్నారు. ప్రతి శాఖలో మాట్లాడతారు. ఇది బూస్ట్ టైప్ ఏమో, ఇది లేకపోతే కావాలని మాట్లాడుతానేమో, శాఖలు పిలిచి కాబట్టి ఆయన పోగొట్టాలని మాట్లాడతానేమో. నో,
ఏ వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేస్తావో, ఏ వాక్యాన్ని హృదయంలో నింపుకుంటావో, ఏ వాక్యం నువ్వు ప్రేరణ పొందుతావో, ఏ వాక్యాన్ని ధ్యానిస్తావో, ఏ వాక్యాన్ని ధ్యానిస్తావు సంచరిస్తావో, ఆ వాక్యం నీ లోపల గర్భంలో పడింది. ఒకరోజు ఆ వాక్యం శరీరాన్ని ధరిస్తుంది. దట్స్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారు? ఇక్కడ సేవకులు వచ్చి ఏ విషయాలు మాట్లాడుతూ వచ్చారో, ఆ సేవకులు రావడానికంటే ముందే మీరు దాన్ని విన్నారు. ఎప్పుడన్నా సేవకులు ఏం మాట్లాడదానికంటే ముందు మీరు విన్నారా ఆ విషయాల్ని? ఎఫ్ఎం నేను ఏ విషయాలు మాట్లాడుతూ వచ్చాను, స్కూల్ బాస్లో సండేలు ఏ విషయాలు మాట్లాడుతూ వచ్చాను? రిపీటెడ్ 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 రిపీటెడ్. చాలామంది నేను చెప్పినప్పుడు దాన్ని పాస్టర్ ఏదో వాక్యం చెప్తున్నారులే, కానీ పక్కల సేవకులు వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం శరీరంగా ధరించాడు. దేవుడు నామమున మహిమ కలుగును. హల్లెలూయా. ఆయనలో జీవము, నేను ఆ జీవము మనుషులకు వెలుగైనది. హలో, నీ వెలుగేంటి? నిన్ను వెలుగుగా చేసేదేంటి? నిన్ను దీపంగా చేసేదేంటి? నిన్ను అనేక మంది సంతోషంగా చేసేదేంటి? నిన్ను అనేక మంది దీవునిగా చేసేదేంటి? నిన్ను అనేక మందికి ఆశ్చర్యంగా చేసేదేంటి? కొంతమంది ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు కట్టలు చదివేసి లక్ష పుస్తకాలు చదివేశాను. నో, ఇట్స్ నాట్. ఆ పుస్తకాలని పక్కన పెట్టండి. వాక్యం నుంచి దేవునితో మాట్లాడుతున్న జీవవాక్యాన్ని అర్థం చేయండి. స్టాండ్ ఆన్ దట్. దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచన చేయండి, దాని గురించి ప్రార్థన చేయండి, దాన్ని మెడిటేట్ చేయండి, దాన్ని ఫాలో అవ్వండి. యూ బికమ్ ఎ వర్డ్ ఆఫ్ ఫ్లెష్. వాక్యం శరీర దగ్గర మారిన నువ్వు రూపాంతరం చెందుతావు. దేవుడు నామమున మహిమ కలుగును. సరే, నేను అసలు నా ప్రశ్న ఇంకా రాలేదు. లెట్స్ గో. ఆయనలో వెలుగున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో వెలుగు ఉంది అన్నాడు. ఈ రెండు విషయాలు మనం పెడతాం పక్కన. తర్వాత రెండో మాట ఏమన్నాడు? మనమును వెలుగులో నడిచిన యెడల. ఈ మాట కూడా నేను కంప్లీట్ చేస్తూ వచ్చాను. ఆయనలో వెలుగు ఉందంట, మీరు కూడా వెలుగులో నడిచిన యెడల. మనము అన్నాడు. సేవకులు, సంఘం. సేవకులు నడిస్తే సరిపోదు, సంఘం కూడా ఏం చేయాలి? మీ పక్క చెప్పండి. వెలుగులో నడాలి, వెలుగులో నడాలి, వెలుగులో నడాలి. ఏంటా వెలుగు? ఆయన జీవం. ఆయన జీవం అంటే దేవుడు ఏ వాక్యానికి ప్రత్యక్షపరుస్తున్నాడో, ఏ వాక్యం చదివిన. ఇట్ ఈస్ వెరీ సింపుల్, కానీ కొంతమందికి అర్థంగా నేను రిపీట్ చేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నువ్వు 3 అధ్యాయాలు చదివేసావు, బట్ ఎక్కడ నీ వాక్యం నీ మనసుకు స్టిక్ అవ్వలేదు. నీ మనసు ఎక్కడ తిరుగుతుంది? ఈరోజు నేను పెళ్ళికి వెళ్ళాలి, ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్ళాలి, ఈరోజు నాకు అప్పుడు వస్తాడు. యూ కాంట్ హియర్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ. దేవునితో ఏం మాట్లాడాలనుకుంటే దాని వెంటనే లెట్ యువర్ మైండ్, లెట్ యువర్ హార్ట్ బి ఫోకస్డ్ ఆన్ ద స్క్రిప్చర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో ఒక ఆత్మకార్యం దేవుడు జరిగేస్తున్నాడు. ఈ విషయం చాలామంది రైజ్ అయిపోతున్నారు. చాలామంది ఈరోజు తదుపరి దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయబోతున్నారు. చాలామంది జీవవాక్యాన్ని చూడబోతున్నారు. ఎంతవరకు వాక్యాన్ని చూసిన వాళ్ళు చాలామంది జీవవాక్యాన్ని చూడబోతున్నారు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబోతున్నాడు. ఇట్ బికేమ్ అనదర్ ప్రొఫెసీ. అది ఆ దేవుడు మీతో మాట్లాడే ఆ మాటలు మీకు వ్యక్తిగతమైన మరో ప్రవచనం కాబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమును వెలుగులో నడిచిన యెడల. ఆ తర్వాత అన్నాడు, మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. ఎందుకు వెలుగులో నడాలి? ఎందుకు జీవవాక్యాన్ని చూడాలి అంటే అసలు ఇంటెన్షన్ మనము ఏ సహవాసం? ఏ సహవాసం? సహవాసం వేరు, ఇందాల వాక్యం వేరు, జీవవాక్యం వేరు. నేను సహవాసం వేరు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ దేవునితో సహవాసం చేస్తారు, కానీ దేవునితో అన్యోన్య సహవాసం చేసేవాళ్ళు దే హియర్ ఫ్రమ్ గాడ్. వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారు, దేవుడి సంకల్పాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుని చిత్తం. ఏ సహవాసం? నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇంటిమసీ అంటారు, చాలా సన్నిహిత సహవాసం. తీసుకో. నేను జాన్తో కలిసి ఎలా నడుచుకు వెళ్తా ఉన్నాను. మేమిద్దరం సహవాసం చేస్తున్నాం. జాన్, రేపు పొద్దున మనం ఇది అయిపోయిన తర్వాత మనం సర్వీస్కి వెళ్ళాలి. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చి మీటింగ్స్ విషయాలు మనం చక్క పెట్టాలి. ఈజ్ ది ఫెలోషిప్, జస్ట్ సహవాసం. అన్యోన్య సహవాసం. లైక్ జాన్, మనం టూర్ ప్లాన్ చేయాలి ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత. ఈ వారంలో ఈ గ్రౌండ్ గురించి మనం చాలా పనులు చేయాలి. ఇందులో గ్యాప్ ఉంది, మాట్లాడుతూనే ఉన్నాను కానీ గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాత్రం గ్యాప్ లేదు. వీఆర్ కమ్యూనికేటింగ్ వెరీ క్లోజ్. నువ్వు దూరంగా మా నుంచి మాట్లాడే వ్యక్తి నీ సహవాసం ఒకలా ఉంటుంది, నీ కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది. నువ్వు వాళ్ళతో ఎంత సమీపంగా ఉండగలవో దేవుడు కూడా నీతో ఏం కోరుకుంటాడంటే అన్యోన్య సహవాసం కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నీకు మధ్య గ్యాప్ ఉండకూడదని కోరుకుంటున్నాడు. పాస్టర్ గారండి, ఎందుకు గ్యాప్ ఉండకూడదండి? గ్యాప్ ఇస్తే అపోదస్తు జరుగుతాడు అందులోకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అభిలో నుంచున్నాను, అపోదస్తు జరేసాడు. నేను అపోద నాతో మాట్లాడింది, నేను అనుకుంటాను అవి మాట్లాడదాను నాతో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఎటువైపు నుంచి మాట్లాడుతున్నాడు?
ఈ పక్క నుంచి. సో నేనేమనుకుంటున్నాను, నాతో అవే మాట్లాడాను. నాతో అర్థమవుతుందా? అందుకే దేవుడితో ఏం చేయండి అంటే సహవాసం చేయకపోతే దేవుడితో ఉన్న ఆ గ్యాప్లో అపవాది వచ్చి ఎంటర్ అవుతాడు. ఆ అపవాదితో మాట్లాడి నువ్వేమనుకుంటావు అంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దట్స్ ద ఫాల్స్. హలో దేవునితో నీ ఇంటిమసీ సరైంది కాకపోతే యు కాంట్ నో, యు డోంట్ నో విచ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్ అండ్ విచ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరం ఏదో అపవాది స్వరం ఏదో గుర్తించరా. దేవుడు నామం కలుగును. హల్లెలూయా. క్లోజ్ ఇంటిమసీ మాత్రమే అపవాది నీ మీద ప్రవేశించకుండా, నీ విషయంలో ప్రవేశించకుండా నువ్వు ప్యూర్ దేవుడి స్వరం వినడానికి కారణం అవుద్ది. సింపుల్ కొన్ని విషయాలు చెప్తాను. దేవునితో అన్యోన్య సహవాసం చేయాలి అంటే దానికంటే ముందు నువ్వు కొన్ని సహవాసాలు బ్రేక్ చేయాలి. సింపుల్ స్క్రిప్చర్స్ చూపెడతాను, ఫాస్ట్ ఆడడానికి ప్రయత్నం చేయండి. 7-8 సహవాసాలు వదిలేయాలి నువ్వు దేవునితో సహవాసం చేయాలి అంటే. జాన్ ఈ పక్కన కూర్చున్నాడు, అబీ పక్కన కూర్చున్నారు. నేను జాన్తో క్లోజ్గా కూర్చొని మాట్లాడాలి అంటే నా ఆ ప్లేస్ని వదిలేసి నేను ఈ పైకి రావాలి. ఆర్ యు షూర్? నేను అబీతోనే మాట్లాడాలి అనుకుంటే జాన్ దూరం అయ్యి నువ్వు దేన్ని వినాలనుకుంటున్నావో యూ మస్ట్ గో దేర్, నువ్వు దానికి సమీపం అవ్వాలి. నువ్వు దేవుని మాట వినాలనుకుంటావు కానీ దేవుని సమీపం అవ్వవు. మందులో దేవుని మహిమ చూడాలనుకుంటావు కానీ మందులో నువ్వు ఉండవు. లేకపోతే దేవుని కార్యాలు చూడాలనుకుంటావు, దేవుని కార్యాలకు నువ్వు ఏకీవించు, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. నీ జీవితం గొప్ప సమస్యలు చిక్కుంటుంది. సరే, మనం ఏ సహవాసాలు విడిచిపెట్టాలో పరిశుద్ధ గ్రంథం నుంచి సంకీర్తన గ్రంథం 106వ అధ్యాయము. నేను అంటే నేను చదవడానికి ప్రయత్నం చేయను, జస్ట్ అటాచ్ చేసి పెడతాను. 106వ అధ్యాయం 35వ వచనం. ఫాస్ట్. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నది. ఎవరితో సహవాసం చేశారంట? అన్యజనులు అంటే ఎవరు? దేవుడి కాకుండా ఇతరమైన వాటిని ఆశ్రయించేవారు, పూజించేవారు. వాళ్ళతో సహవాసం చేసి నువ్వు వారి క్రియలు అంటే వారి క్రియలు ఏంటి? ఏ క్రియలు బట్టి వారు అన్యజనులు అయ్యారు? ఏ క్రియలు బట్టి వారు అన్యజనులు అయ్యారు? విగ్రహారాధన బట్టి. వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా వాళ్ళ క్రియలు చేస్తావు. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావా? నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే నేనేనా చెప్తూ వచ్చాను, పాస్టర్ అంటే అంత కనకూడదా? పలకరించండి, హాయ్ చెప్పండి, వాళ్ళకి హెల్ప్ చేయవలసి వస్తుందా చేయండి, వాళ్ళు ఏం చెప్పారా వినండి. వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వేరు, వాళ్ళతో సహవాసం చేయడం వేరు. వాళ్ళకి నువ్వు సహాయం చేయడం వేరు. వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావు, మళ్ళీ వచ్చేసావు, నీ వాక్యాన్ని కంటిన్యూ చేస్తున్నావు, నీ పరిశుద్ధ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నావు, నీ టైం నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు, నీ దర్శనాన్ని కొనసాగించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇంకొకటి, వాళ్ళు నువ్వు సహాయం చేయడానికి వెళ్ళావు, అక్కడే కూర్చుండిపోయావు. ఆడన్నాడు పద బయట టీ తాగి వద్దామా? సరే పద, బండి తీసుకున్నాడు, టీకి వెళ్ళొద్దాం. సరే టీకి వెళ్ళి కదా, ఆ పక్కనే పార్క్ ఉంది, వెళ్ళొద్దామా? ఓకే. పార్క్ వెళ్ళిన తర్వాత తిన్నాడు, ఒరే చూడు ఎంత బాగుందో, నిజమేరా? ఫాట్. ఆర్ యు షూర్? అన్యజనుల విషయంలో సహాయం చేయండి, వాళ్ళకి ఆదరణగా ఉండండి, వాళ్ళు నడిపించండి, కానీ వారితో సహవాసంగా పోవద్దు. సహవాసం అనే దాంట్లో ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ టైం. నీ టైంని వాళ్ళతో స్పెండ్ చేయి, నీ టైంని సాక్రిఫైస్ చేయొద్దు. అక్కడ నీ టైంని కేటాయించద్దు, ఆ టైం ఒక రోజు నేను కిల్ చేస్తాను. దేవుడి నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఎలా అంటారంటే గాలి ఇచ్చినట్టు సాధ్యమైన ఫాస్ట్గా వెళ్ళండి, వాళ్ళు చేయవలసిన సహాయం చేయండి, సాధ్యమైన ఫాస్ట్గా బ్యాకప్ వచ్చేయండి. మళ్ళీ నీ దర్శనం ఏంటో, నీ పిలిపి ఏంటో, నీ పరిశుద్ధత ఏంటో, నీకు దేవుడు ఇచ్చిన ఏర్పాటు ఏంటో, నీకు ఇచ్చిన పని ఏంటో, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో, నీ కుటుంబమా, నీ ఇల్లా, నీ వ్యాపారమా, నీ ఉద్యోగమా, నీ చదువా, ఫోకస్ ఆన్ దట్. ఎంతమందికి అర్థమవుతుంది? హలో 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 5-10 మందికి అర్థమవుతుంది. సరే, అబ్రహాం బేరమాడాడు కదా, 10 మంది గురించి వాక్యం చెప్తాను మీరు. దేవుడు మన మహిమ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం బాగా చెప్పండి, అన్యజనులతో సహవాసం చేయొద్దు, అన్యజనులతో సహవాసం చేయొద్దు. అన్యజనుల్ని ప్రేమించండి, సహాయం చేయండి, నడిపించండి, కానీ వాళ్ళతో సహవాసం మాత్రం నీకు క్షేమకరం కాదు. రాజు మొదటి గ్రంథం అదే వచ్చిన అదే దానికి సంబంధించిన మీ తర్వాత రాసుకోండి. రాజు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది, దాన్ని నేను మెన్షన్ చేస్తున్నాను. మీ హృదయములను అమోరీయులు, సిరియనులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యకూడనియ్యదనియు అనలేదు దట్ వర్డ్. తర్వాత యెహోషువ గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనము, యోబు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. రిపీట్ అగైన్. రాజుల మొదటి గ్రంథము 11:1, అన్ని ఒకటిలే. సో సింపుల్ గుర్తుంచుకోండి. రెండవది యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము.
యోబు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. రెండవది, నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే నువ్వెవరితో సహవాసం చేయకూడదంటే కోప చిత్తంతో సహవాసం చేయకూడదు. కోపాన్ని ఇష్టపడేవాళ్ళు, కోపాన్ని ప్రేమించేవాళ్ళు. పాస్టర్ అండి, ఒకడు కోపంతో ఉన్నాడు, ఒకడు కోపాన్ని ఇష్టపడుతున్నాడు. ఇద్దరికి తేడా ఏంటి? కోపడడం తప్పు కాదు, కానీ కోప చిత్తుడు వేరు, కోపడ్డ వేరు. కోప చిత్తుడు అంటే కోపాన్ని ప్రేమించేవాడు. చిత్తం, ఒరే నువ్వు కోపడుతుంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నచ్చపోతే మానే, ఇది కోప చిత్తుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకడు కోపడ్డాడు, బ్రదర్ అలా కోపడకూడదు, ఈ కోపం మంచిది కాదు, నీ కుటుంబంలో ఈ కోపం మంచిది కాదు, సమాధానం పోకూడదు. ఏం చేస్తారు పాస్టర్ గారు, ఒకసారి నా బాధ వల్ల అలా కోపడుతున్నాను, ప్రార్థన చేయండి నా గురించి. కోపడిన తర్వాత బాధపడిపోతుంటాడు. ఇది సమస్య వల్ల, పరిస్థితి వల్ల, సందర్భం వల్ల వచ్చిన కోపం. ఆ కోపంలో కోపానికి మించిన బాధ ఉంటుంది, అది వేరు. ఇంకొకటి కోపపడతాడు. ఈ కోపం ఇతనికి అప్పుడప్పుడు వచ్చేది కాదు, కోపం సహజ సిద్ధమైన అలవాటు. కోపడిపోతుంటాడు. ఎవరో కోపం చెప్తే నువ్వెవరైనా చెప్పడానికే నేను ఇంత ఇలాగే ఉంటాను. ఇది కోపాన్ని ప్రేమించేవాడు. కోపాన్ని విడిచిపెట్టడానికి ఏమైనా మనసు లేదు. కోప చిత్తునితో సహవాసం చేయొద్దు. కారణం ఏంటంటే అతను చేసే అజ్ఞానమైన పనులు, ఆ కోపంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తాడు. అతనితో సహవాసం వల్ల నువ్వు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనుల్లో నువ్వు పాలుపరుస్తూ అవుతావు. కోప చిత్తంతో సహవాసం చేయొద్దు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనము. కోప చిత్తంతో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి కొండకము. దుర్జనులు, తర్వాత ఎవరితో సహవాసం చేయదని చెప్తుందంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదవండి ఫాస్ట్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూచి, ఎవరిని చూసి? దుర్జనులు అంటే ఇందాక కోపం అయిపోయింది. దుర్జనులు అంటే చెడ్డవారు, చెడ్డ కార్యాలని ఇష్టపడేవాళ్ళు, పనికి మళ్ళీ పనులు చేయడానికి మనసు ఉండేవాళ్ళు, నాశనం. దుర్జనులు అంటే చెడ్డదాన్ని ప్రేమించేవాళ్ళు. వారితో మీరు సహవాసం చేయొద్దు. మీరు దేవునితో అన్యోన్య సహవాసం చేయాలి అంటే, పాస్టర్ గారండి నేను వీళ్ళతో సహవాసం చేస్తే దేవునితో అన్యోన్య సహవాసం చేయలేను, దేవునితో సహవాసం చేయలేనా? వాళ్ళతో సహవాసం చేస్తా కూడా నువ్వు దేవునితో సహవాసం చేయగలవు. మీకు అర్థం కావట్లేదు కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? వాళ్ళతో సహవాసం చేస్తూ కూడా నువ్వు దేవునితో సహవాసం చేయగలవు, కానీ వాళ్ళతో సహవాసం చేస్తూ దేవునితో అన్యోన్య సహవాసం చేయలేవు. మీకు అర్థమైంది? రెండుకి వేరియేషన్ అర్థమైందా? సో దేవునితో నీకు ఇంటిమసీ కావాలి అనుకుంటే, దేవునితో అన్యోన్య సహవాసానికి కావాలి అనుకుంటే వీళ్ళు కట్ చేయండి. వీళ్ళు నువ్వు దేవునితో క్లోజప్ కాకుండా వీళ్ళ క్రియలు, వీళ్ళ పనులు నీ మైండ్ని ఆక్యుపై చేస్తాయి, నిన్ను ప్రేరేపిస్తాయి, నిన్ను తలెప్పి క్రియేట్ చేస్తుంటాయి. ఈ తలెప్పి వల్ల నువ్వు దేవునితో టైం స్పెండ్ చేయలేవు ఈ విషయాల వల్ల. అదే వీళ్ళు దూరంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు, దేవుడి మీద ఏకాగ్రత నిలబడగలుగుతావు. దేవుడి మన మహిమ కలుగాక. ఎవరితో సహవాసం చేయొద్దు? మొట్టమొదటి సంఘటన అన్యజనులు. రెండవది కోప చిత్తులు, కోపాన్ని ఇష్టపడేవాళ్ళు. మూడవది దుర్జనులతో సహవాసం చేయదు. తర్వాత పరిస్థితులు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. సింపుల్గా నేను చదువుతున్నాను. రాజులను నశింపచేయు స్త్రీలతో. స్త్రీలకి ఎంత బలం ఉందంటే రాజులు కూడా నాశనం చేసేయగలుగుతారంట. ఇది స్పెసిఫిక్గా అబ్బాయిలకి. పాస్టర్ గారండి అబ్బాయిలు పాటు చేస్తారు కదండి, అబ్బాయిలతో సహవాసం చేయొద్దని అమ్మాయిలకి ఎందుకు చెప్పట్లేదు? చాలామంది అనేది అబ్బాయిలు ఎంత తేడాయో అమ్మాయిలు ఎంత, ఇద్దరు సమానమండి, ఎవరు తక్కువ కదని. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంది, స్త్రీ బలహీనమైన ఘటం. తన బలహీనతను బట్టి ఈజీగా అపవాదికి తన జీవితం మీద అధికారం దొరుకుతుంది. కాబట్టి స్త్రీని అపవాది వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆదాము అవ దగ్గర ఎవరిని వాడుకున్నాడు? రైట్. యోబు దగ్గర అపవాదికి ఎవరి మీద అధికారం దొరికింది? ఎవరు అది? సో స్త్రీ తన మనసు మెంటాలిటీని బట్టి, తన ఆలోచన విధానం బలహీనమైంది కాబట్టి అపవాదికి గమ్మున అవకాశం దొరుకుద్ది. అపవాది వారి లోపల ప్రవేశించినంత వరకు, ఈ మాట అర్థం చేసుకోండి, అపవాది వారి లోపల ప్రవేశించినంత వరకు వాళ్ళు బలహీనమైన ఘట్టాలే. ఆ బలహీనమైన ఘట్టంలో ఇప్పుడు అపవాదికి అవకాశం దొరికింది. ఇప్పుడు వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఎంత బలమైన వాళ్ళు అంటే రాజుల్ని సైతం నాశనం చేసేయగలుగుతారు వాళ్ళు. స్త్రీ కదా, మీరు దీవుని కొరకే ఉండాలి కానీ మీరు నాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మీ మైండ్ని ఎంప్టీగా ఉంచుకోండి, జ్ఞానం లేని దానిగా ఉంచుకోండి. చాలామందికి ఏమనుకుంటారు కదా, నన్ను ఏమనుకోరు కదా, స్త్రీలు తలకే పెద్దదేముంది, కానీ ఎలా మాట్లాడాలో, ఇప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో దే డోంట్ హ్యావ్ ద విజ్డమ్. అందుకే అన్నాను, ద ఎంప్టీ హెడ్ విల్ కాజ్ మోర్ ప్రాబ్లమ్స్. ఖాళీ బుర్ర మరధికమైన సమస్యలకి కారణం అవుతుంది. ఆ బుర్ర ఖాళీగా ఉండకూడదు అంటే యూ మస్ట్ ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్. వాక్య జ్ఞానంతో నీ బుర్ర ఉండాలి. ఆ వాక్యాన్ని అంగీకరించినంత వరకు, ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ అయినంత వరకు
నీ బుర్ర ఎంత ఉండొచ్చు, దట్ ఈస్ ఎంటీ. అది చాలా ట్రబుల్స్ కారణం అవుద్ది స్త్రీల విషయంలో. మళ్ళీ మాట చెప్తున్నాను. స్త్రీ సాధారణంగా బలహీనమైన ఘటం. అదే స్త్రీ దేవుని ఆత్మచేత నింపబడితే బలమైన దేవుని కార్యాలకి కారణం అవుతుంది, కానీ ఆశీర్వాదకరం అవుతుంది. కానీ అదే స్త్రీ బలహీన ఘటమయ్యి అపవాది చేత కానీ ప్రేరేపించబడితే, ఆ ఖాళీ మైండ్ అపవాది ఆలోచన చేత, అపవాది ప్రేరణ చేత కానీ నింపబడితే ఆ స్త్రీ అంత నాశనకరమైన అవుద్ది. ఆ స్త్రీ రాజుని సైతం నశింపజేయగలుగుద్ది. అందుకే అబ్బాయిలకి పురుషులు చెప్తాను, దేవునితో మీరు సహవాసం చేయాలనుకుంటే, ఇందాక అంజలిలాగానే ఎవరన్నా హాయ్ అన్నారా? హాయ్, ఓకే, భోజనం చేశాను, రణవే, హల్లెలూయా, పారిపోండి. హలో, పురుషులకి అబ్బాయిలు ఒకసారి ఎక్కడ చేతులు ఎత్తండి, అబ్బాయిల పురుషులు. సో గాడ్ హూమ్ గాడ్ గివెన్, దేవునికి ఎవరిస్తూ వచ్చాడో బీ విత్ దెమ్. దేవుడికి ఎవరెవరు లేదో హాయ్ అని చెప్పి వెళ్ళిపోకండి. రణవే, నీకు సిగ్నల్ కనిపించిందా? అమ్మ బాబోయ్ నా మీదకి ఏదో ఉపద్రవం అవుతుంది, రణవే, నీ జీతం కాపాడుకుంటావు. దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని చిత్తమైతే నువ్వు పారిపోతుంటే హాగరు పారిపోతుంది. ఇప్పుడు దేవుడు కలుసుకుని హాగరు అన్నాడు, ఆగు, ఎక్కడ పారిపోతున్నావు? అయ్యా అక్కడ బాగా తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళు, దేవుడిని డైరెక్ట్ చేస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. అంతవరకు రణవే. దేవుని నమ్మకత్వం చూడాలి, యథార్థం చూడాలి, రణవే. హల్లెలూయా. కొంతమంది అది చెప్పిన మాట చెప్పిన, మీరు ఇలా మాట్లాడడం బట్టి మీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. మంచిదే, ఐఎమ్ వెరీ ఫైన్. నా దేవుడికి అదొక కారణం. రణవే. అబ్బాయిలు మీరు దేవునితో సహాయం చేయాలంటే, మరి స్త్రీలు ఏం చేయాలి అంటే, మీ క్రమశిక్షణ మీరు పాటించి మీ బాధ్యతలు మీరు ఉండండి, మీ పొటెన్షియల్ని బిల్డప్ చేసుకోండి. అది ఇంకొక సందర్భంలో ఇప్పుడు మాట్లాడినాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనము. ఉపదేశం అంగీకరించు కుమారుడు సహవాసం చేయవాడు. ఏ సహవాసం అన్నాడు ఇక్కడ? ఫస్ట్ సహవాసం దేని నుంచి వద్దు? అన్యుల సహవాసం వద్దు. రెండవది కోపచితుల సహవాసం వద్దు. మూడవది దుర్జన సహవాసం వద్దు. నాలుగవది స్త్రీల సహవాసం వద్దు. 5 తొంటరోలు సహవాసం చేయొద్దు. అంటే స్వతహాగా మంచిగానే ఉండొచ్చు, కానీ ఒక్కోసారి తొంటర పనులు చేస్తుంటారు, అప్పుడప్పుడు తొంటర పనులు చేస్తుంటారు అనమాట. సో తొంటర పనులు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బైబిల్ చాలా భయంకర విషయాలు ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చింది. ఐ డోంట్ వాంట్ గో టు ద డీప్. తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. క్విక్. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును. ఎవరంట నీ అధికారులు? నీకు ఎమ్మెల్యే పరిచయం అయ్యాడు, నీకు ఒక సర్పంచ్ పరిచయం అయ్యాడు, నీకు ఒక విఆర్ఓ ఎంఆర్ఓ పరిచయం అయ్యాడు. కానీ ఆ విఆర్ఓ ఎంఆర్ఓ ఎమ్మెల్యే ఎంపీ క్యారెక్టర్ ఏంటంటే తండ్రి లేని న్యాయం చేయడు. ఆ మాటలు ఏమన్నా చూడండి అక్కడ. విధవరాణులకి పక్షాన్ని న్యాయం చేయరు వాళ్ళు. సరికదా, లంచం కోరుకుంటారు. నా గిఫ్ట్లు ఇవ్వండి, ఇవ్వకపోతే నా దగ్గర రావద్దు, నువ్వెవరో తెలియదు, నా గిఫ్ట్లు ఇస్తే మాత్రం నేను ప్రేమిస్తున్నారు. వాడి అధికారాన్ని వాడితో సహవాసం చేయొద్దు. దేవుడు నాకు ఒక అధికారిని ఇచ్చాడు, దేవుడు నాకు అధికారులు కూర్చొని పెడతాను చెప్తూ వచ్చాడు. దేవుడు నన్ను పనికి మన అధికారులు కూర్చోకండి. దేవుడు నామమున మహిమ కలుగుగాక. మీ పక్కన చెప్పండి, టైం వచ్చినప్పుడు అపవాది నేను మోసం చేయవద్దు. దేవుడిని అధికారులు కూర్చొని పెడతాను, కానీ పనికి మన అధికారులతో మాత్రం కూర్చోవద్దు, అన్యాయస్తులతో కూర్చోవద్దు, అక్రమార్కులతో కూర్చోవద్దు. న్యాయం చేయగలిగిన వారితో, నీతి చేయగలిగిన వారితో, వాళ్ళతో సహవాసం కోరండి, వాళ్ళతో పరిచయం కోరండి, వాళ్ళతో ప్రయాణాలు కోరండి, కానీ అన్యాయం చేయవారితో నువ్వు సహవాసం చేయొద్దు. స్టార్టింగ్ చదవండి, స్టార్టింగ్ మాట సంథింగ్. అధికారుల సహవాసం. ఏ అధికారుల సహవాసం అంటే దొంగలైన. దిస్ అ సైన్స్. ఆ సూచన చూడండి. ఒక నాయకుడు, ఒక అధికారి, అతను అధికారి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఉన్నతమైన వాడు కావచ్చు, అతను దొంగ అని తెలిసింది, అతను లంచం పుచ్చుకునేవాడు తెలిసింది, అతను అన్యాయం చేసేవాడు తెలిసింది, అతను సహవాసాలు బట్టి కాళ్ళ ఫోటోలు పెట్టద్దు, నేను ఎత్తంతో ఉన్నాను. స్టాప్ దట్ నాన్ సెన్స్. వాడు అధికారే, కానీ నువ్వు సహవాసం చేయవలసిన అధికారి కాడు. వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళని ఎంతవరకు ఉంచాలి అంతవరకే ఉంచండి. నిజంగా దేవుడిని ప్రేమించి, దేవుడిని భయం కలిగి, దేవుడి దగ్గర తగ్గించుకోగలిగిన, దేవుడి మాటను అంగీకరించగల వ్యక్తులు ఉంటారు. నీతి కలిగి, న్యాయం కలిగి. పాస్టర్ అండి అటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? చాలా కష్టం, కానీ ఎతకండి. దేవుడు దిగుతున్నాడు, దొరుకుతారు ఖచ్చితంగా. దేవుడు నామమున కలిగి. పాస్టర్ గారు వీళ్ళు ఇద్దరు తెల్లబట్టలు వేసుకున్నారు, కానీ ఇద్దరు నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఇద్దరులో ఎవరు బెస్ట్ కొద్దిగాలని చూస్ చేసుకోండి. దట్స్ ఎనఫ్. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏ నాయకుడైనా కానీ
తండ్రి లేని వాళ్ళకి వేదవాళ్ళకి న్యాయం చేయకపోతే రిఫ్యూజ్ దెమ్ ఇమీడియట్లీ. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. తర్వాత అన్నమాట యోబు గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనము. బీ క్విక్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనము. చెడుతనము చెయ్యి వారికి చిలికాడు అయ్యను, భక్తిహీనులకు సహవాసి అయ్యను. ఎవరితో సహవాసం చేయొద్దు, ఎవరితో సహవాసం చేయొద్దు. మీ పక్కన అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. ఎవరితో సహవాసం చేయొద్దు. కారణం ఏంటి? నువ్వు కూడా భక్తిహీనుగా తయారైపోతావు. ఫస్ట్ మేము ఎవరితో సహవాసం చేయాలి తర్వాత చెప్తాను. ఏంటో లాస్ట్ చేయకుండా సహవాసం చేయకున్నట్లో మరొక మాట చెప్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము. 13:20. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోను. మూర్ఖుడు అంటే ఎవడు చెప్పినా విండవు, ఎవడు చెప్పినా విండవు. ఇంట్లో భయం లేదు, అధికారి భయం లేదు, సేవకుడి భయం లేదు, వీడు మూర్ఖుడు. అటువంటి సూచనలు కనబడితే హాయ్ చెప్పండి, హెల్ప్ చేయండి, గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్తే రెస్పాండ్ అవ్వండి, కానీ సహవాసాన్ని మాత్రం బావద్దు. వాడి వల్ల నువ్వు ఉపద్రవాలను చిక్కుంటావు. వాడి మూర్ఖమైన పనుల వల్ల నువ్వు పొందవలసింది అయిపోద్ది. ఒకడున్నాడు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. నేను మేలు చేయాలనుకున్నాను, కానీ నువ్వు వాడితో సాహసం చేయడం వల్ల ఓహో ఈడు వాడు ఒకటేనా, సరేలే ఈ విషయంలో కూడా యూ విల్ సీ ద నెగిటివ్ ఇంపాక్ట్. కానీ ఛాయలు నువ్వు చూడడం స్టార్ట్ అవుద్ది. హల్లెలూయా. ఫాస్ట్గా వెళ్ళి ఎవరితో సహవాసం చేయాలో క్విక్ 3-4 వచనాలు మీతో చూపెడతాను. ఎవరితో సహవాసం చేయాలి, ఏ సహవాసం నేను దేవునితో అన్యోన్య సహవాసానికి కారణం అవుద్ది. మొదటిది యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఇది ఎన్ని వచనాలు చదువుతాం? 4-5 వచనాలు ఉన్నాయి, చూద్దాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును. ఎవరితో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం. ఫస్ట్ గా దేవునితో మనం ఎలా సహవాసం చేస్తాం? నేను సంఘానికి వస్తున్నాను, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనతో సహవాసం అంటే ఎలాగండి? నేను సంఘానికి వస్తున్నాను కదా, అది కదా ఆయన సహవాసం. పేతురు అన్నాడు, పేతురు నామనే కొద్దిగా లోతుకి నడిపించు. సంఘానికి వచ్చే సహవాసం దగ్గర నుంచి మన సహవాసం మరి కొద్దిగా లోతుకి వెళ్ళాలి. రెండో విషయాన్ని మీతో మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తుతో తన కుమారుని సహవాసం మనం యేసుక్రీస్తుని తన కుమారుని సహవాసం. నాకు ఎవరి సహవాసం అన్నాడు ఇక్కడ? ఇందాకలేమో దేవుని సహవాసం అన్నాడు. దాంట్లో మన వాడ, మన నావ మనకు లోతు నడిపించబడాలి. కానీ ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? కుమారుని సహవాసం ఎలా చేస్తామంటే ఆయన సిలివేసాడు, ఆయన చనిపోయాడు, పాస్టర్ సహవాసం చేస్తాం, వాళ్ళతో సహవాసం చేస్తాం. ఆయనతో సహవాసం ఎలా చేస్తాం? ఆయన కుమారుడు ఎవరో తెలుసా? ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు అంట. ఓకే, ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. వాక్యంతో సహవాసం ఇందాక చెప్తూ వచ్చాను, నిన్ను దేవుని దగ్గరికి అన్యోన్య సహవాసాన్ని తీసుకెళ్తుంది. ఆయన కుమారుడికి 2 మాటలు చెప్తాను. ఒకటి వాక్యము, 2 దేవుడు కొద్దిమంది వ్యక్తి ఎన్నుకుంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో సహవాసం చేస్తానని. ఆ తర్వాత మాట్లాడతాను, దాని దగ్గరికి వెళ్తాను. దాని దగ్గరికి వెళ్ళకంటే ముందు వాక్యానికి స్టిక్ అవుతావు. దేవునితో సహవాసం అన్నాడు. ఆయన నామను కొద్దిగా లోతు నడిపిస్తే నువ్వు వాక్యంతో సహవాసం చేయాలి. మూడవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ఏ మాట చదువుతున్నాడు? దేవుడు నాతో విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఐ విల్ స్పీక్ ఇట్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము. హలో, ఏ సహవాసం ఇది? పాస్టర్ అండి నేను సంఘానికి వచ్చి దేవునితో సహవాసం చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు మీరు ఏ సహవాసం చేయాలి? రెండోది వాక్యంతో సహవాసం చేయండి. వాక్యంతో ఆల్రెడీ నేను వాక్యంలో సహవాసంలో ఉన్నానండి అనేవాళ్ళు మీ నామని మరింత లోతుకి నడిపించాలి అంటే ఎవరితో సహవాసం చేయాలి? పాస్టర్ గారండి పరిశుద్ధాత్మతో సహవాసం అంటే ఎలా చేస్తామండి? మనుషులతో సహవాసం చేస్తాం, సంఘంతో సహవాసం చేస్తాం, ఆలయంతో సహవాసం చేస్తాం, కాకపోతే బలిపీఠం దగ్గర కూర్చోమంటే సహవాసం చేస్తాం. పరిశుద్ధాత్మతో సహవాసం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది వినాలనుకుంటున్నారు పరిశుద్ధాత్మ సహవాసం? నీ లోపల 2 ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన ఏమో నువ్వు ఒక ఇంటికి వెళ్ళో ఓ మంచి వస్తువు కనబడుతుంది, వస్తువు చాలా బాగుంది, అడిగి తెచ్చేసుకుందాం. అక్కే కదా ఇచ్చేస్తుంది, అక్క ఇది బాగుంది పట్టుకెళ్ళిపోనా. కానీ లోపల ఈ 10 ఆలోచనలు అది తీసుకోవాలనే 10 ఆలోచనలు నీ లోపల పుడుతుంటే ఏదో మూలన ఒక మెల్లని స్వరం, ఒక్క ఆలోచన మాత్రం పడుతుంది, నీ పొరుగు వంది నేను ఆశించొద్దు. వాట్ యు చూస్
ఆ వస్తువు చాలా ఖరీదైంది, ఆ వస్తువు చాలా విలువైంది, అది ఎక్కడ దొరకలేదు, చూడడానికి చాలా బాగుంది, ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నాకు దొరకవు. ఇది 10 ఆలోచనలు లోపల వస్తాయి, 10 సార్లు ప్రేరేపించబడతావు. కానీ మెల్లిగా దేవుడిని బలవంతం చేయడు. ఆయన మెల్లని స్వరమైనంట, పరిశుద్ధాత్మ దేవుడి లోపల నుంచి మాట్లాడేది అంటాడు. ఆ ఒక్క వాక్యం గురించి ఫోర్స్ చేయడు. నీ పొరుగు అంటే ఏదైనా ఆశించదు. 10 సార్లు ప్రేరేపించబడ్డావు కాబట్టి అది తెచ్చుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడు. నీ మాట ఎవరో మనుషులు నీతో మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడే నీ లోపల నుంచి నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎరిగి నో, ఐ డోంట్ వాంట్ దట్. ఇదే పరిశుద్ధాత్మ సహవాసం చేయడం అంటే. ప్రతిసారి నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, నీతి కలిగి జీవించడానికి దేవుడి లోపల కలుగుతున్న ఏ ప్రేరణ నువ్వు వెంబడిస్తావో అదే పరిశుద్ధాత్మ సహవాసం చేయడం. అక్కడి నుంచి వెళ్ళిపోయావు ఇంకొక దిగురికిలో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ లోపల నుంచి మాట్లాడుతుంటాడు. వాళ్ళకి సహాయం చెయ్యవు. నీ చుట్టూ అన్నారు వచ్చే అక్కర్లేదు వచ్చే, కానీ లోపల పరిశుద్ధాత్మ అన్నాడు ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేళ్ళు. ఏమీ లేవు, సరే ఇదిగో డబ్బులు ఉంచుకోండి. నువ్వు దేనికి ఉపయోగుతున్నావు? ఎంతమందికి అనుభవం ఉంది? కొద్ది గొప్ప నన్ను దేవుడు ప్రేరేపించిన, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన అనుభవం నాకు ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారైనా నాకు ఈ అనుభవం ఉందని ఒక చేతిని చూపించాడు. మనందరం దేవుని ఆత్మచేత నింపడ్డాం, మనందరూ దేవుని ఆత్మ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటి చెప్పనా? నువ్వు కంటిన్యూగా పరిశుద్ధాత్మను లోబడట్లేదు. అందుకే కొన్నిసార్లు అందుకంటే పరిశుద్ధాత్మ గాయపరచకండి. చాలాసార్లు మీరు పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రేరేపిస్తున్నా, నువ్వు దాన్ని లోబడని కారణం చేత పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొద్దిగా దూరంగా ఉన్నాడు. అంటే నీతోనే ఉన్నాడు, కానీ ఆయన డైరెక్షన్ నీకు నచ్చట్లేదు, ఆయన మాట నీకు నచ్చట్లేదు. కాబట్టి ఈసారి ఆయన నీకు డైరెక్ట్ చేయడు, నీతో మాట్లాడడం, నిన్ను ప్రేరేపించడం. నువ్వేం చేయి, నేను చూస్తుంటాను. నేను దీవించాలనుకున్నాను కానీ అయ్యో ఈ పని చేయకూడదే. బట్ యూ కాంట్ గెట్ హిస్ డైరెక్షన్. You can't get his direction. You can't get his direction. You can't see his involvement. ఆయన అడిగిన చూడాలి కారణం చెప్పిన 2-3 సార్లు చాలా బలంగా ఆయన నీతో మాట్లాడని తోసిస్తావు నువ్వు. నాతో ఒకప్పుడు నాకు దర్శనం వచ్చేదండి, ఒకప్పుడు నాకు కళ్ళు వచ్చేయండి, ఇప్పుడు రావట్లేదు. సమ్వేర్ యు రిజెక్టెడ్ గాడ్ దట్ యు స్పీక్ విత్ యూ. నీతో మాట్లాడిన దేవుడు తోసేసావు నువ్వు, నీతో మాట్లాడిన దేవుడిని పక్కన చేసావు నువ్వు ఆయన అగౌరవపరచావు, నువ్వు ఆయన గాయపరచావు. సో హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ విత్ యూ అగైన్. అదే టైంలో ఇంకొకరు నీ ఇంట్లోనో నీ సంఘంలోనో ఇంకొకరు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేవుడు వాళ్ళతో ఏం ప్రేరేపిస్తున్నాడో, దేవుడు వాళ్ళతో ఏం నడిపిస్తున్నాడో, దేవుడు వాళ్ళతో ఏం ఆలోచన చేస్తున్నాడో దాన్ని ఫాలో అవుతున్నారు. దేవుడు వాళ్ళు చూస్ చేసుకుంటాడు. నిన్ను వదిలేదు. ఆయన నీ జీవితంలో ఒక మూలకు నెట్టు వేయబడిన వాడుగా ఉన్నాడు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ఉంటాను కానీ నా పక్కనే ఉంటాను, నా డైరెక్షన్ నీకు నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా. ద మూమెంట్ యు కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ తిరిగి నాకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుని క్షమాపణ అడిగి, సారీ లార్డ్ ఫర్గివ్ మీ, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు ఫాలో యూ. ఈరోజు నేను వెంబడించాలనుకుంటున్నాను, నీ ప్రేరణ అంగీకరించాలనుకుంటున్నాను, నీ నడిపింపుని ఇష్టపడాలనుకుంటున్నాను. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ గైడెన్స్. నీ నడిపింపు చేతన నింపు, నీ ఆలోచన చేతన నింపు, నీ ప్రేమ చేతన నింపు. కంటిన్యూ నువ్వేం చెయ్యు, బట్టలు వేసుకుంటే దేవుని ప్రేరేపిస్తాడు, ఓ పెన్ ఎట్టుకోలే దేవుని ప్రేరేపిస్తాడు, ఎవరితో మాట్లాడాలి దేవుని ప్రేరేపిస్తాడు. ఫాలో ఇట్. నువ్వు ఆ ప్రేరణ నీకు నచ్చవచ్చు. కొన్నిసార్లు అయ్యో ఇలా చేస్తే ఎలాగా అని కనిపించవచ్చు, బట్ నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నావు. ఫాలో హిమ్. అదే నిన్ను ప్రత్యేకపరుస్తుంది, అదే నిన్ను పై నిలబెడుతుంది, అదే నిన్ను కడతాది, అదే దీపస్తంభం మీద దీపంగా నేను చేస్తుంది. నువ్వు అనేక మందికి దీవెనవుతావు. మనుషులు, సమాజం, సంఘం కొన్నిసార్లు నీ మైండ్, ఓన్ మైండ్ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నా నీ మైండ్ ఏం చేస్తుందంటే అయ్యో అలా చేస్తే ఎలాగా, పదండి వాళ్ళతో కాసి సరదాగా వెళ్ళొద్దాం, పార్కి వెళ్ళొద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నీ మనసు మాత్రం కాసేపు టైం స్పెండ్ చేస్తే ఏం పోయింది? మంచిదే ఆ పని, కానీ పరిశుద్ధాత్మ విరోధమైన పని ఏ పని చేయకండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీ చిత్తమై నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని నేను ఆయన చేయలేడా? కానీ అపవాది మాటకు లోబడకూడదనే ఉద్దేశంతో హీ డజంట్ మేక్ ఇట్ హ్యాపెన్. అప్పుడు దేవుడు చేయలేదు. దేవుని నామమున మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు ఆయన కుమారుడితో సహవాసం చేయండి. వాక్యంతో ప్రథమంగా ఆయన కుమారుడు అనేది రెండోది ఆయన సేవకులకి సూచనగా ఉంది. వాక్యంతో సహవాసం చేయండి, ఆయన సేవకులతో సహవాసం చేయండి. మూడో స్టెప్, పాస్టర్ అండి దానికంటే ఇక్కడ లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను. మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ, మీరు రక్షణ పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుతూ వచ్చారు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. సహవాసం అంటే ఆయన డైరెక్షన్ కంటిన్యూ చేయండి, దాన్ని ఫాలోఅప్ చేయండి. మనుషులు నచ్చదు, కొన్నిసార్లు నీకు నచ్చదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. పరిశుద్ధంగా లేచి ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయి. ఈ టైంలో ఏం ప్రార్థన చేస్తాను నవ్వుగా చెప్పారు కదా.
3 గంటలకి నిద్ర వచ్చింది. దేవుడు అన్నాడు లే ఆ టైంలో ఆయన రాసిన ప్రొఫెసర్ నిజమా? ఆయన చెప్పినవి అబద్ధాలు ఉన్నాయా? దేవుడు మాట్లాడే విషయం కరెక్టా కాదా? పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు మాట్లాడే విషయాలు చాలా అన్కంఫర్ట్గా ఉంటాయి. నీ దీవుని వదిలేసుకోవాలి, నీ కంఫర్ట్ వదిలేసుకోవాలి. నువ్వు తినాలనుకున్న టైంలో అంటాడు ఈరోజు పార్టీకి వెళ్ళా రెడీ అయిపోతున్నావు, సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉపవాసం ఉండకూడదు. యు విల్ సీ, దేవుడు చెక్ చేస్తాడు నువ్వు ఉంటావో లేదో, నువ్వు వింటావో లేదో. హల్లెలూయా హల్లెలూయా. ఆ కొన్ని టెస్ట్లు అయిన తర్వాత గొప్ప దీవెన. కొన్నిసార్లు రీసెంట్గా వీళ్ళతో మాట్లాడుతూ పాస్టర్ గారిని మనం బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది, టూర్ వెళ్దాం. ఓకే సరే ప్లాన్ చేయండి. కానీ వీళ్ళతో మాట్లాడిన ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడుతుంది, నో ఇట్స్ నాట్ యువర్ పర్పస్. నో, ఇది ఇప్పుడు నీ దర్శనం కాదు, నీ దర్శనాన్ని మర్చిపోవద్దు. చాలాసార్లు వెళ్తావు, మీరు పోనీ నేను రావట్లే. బట్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతావు, నో నువ్వు చేయవలసిన పని వేరే ఉంది. నువ్వు దాని వైపుకి వెళ్తే ఈ విషయంలో ఈ దర్శనాన్ని మాటనే నువ్వు కోల్పోతావు. నో, నేను చాలాసార్లు చెప్తొచ్చారు. నో, ఒకవేళ మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళండి. నా విషయంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు హీ డజంట్ అలౌ మీ, నన్ను ఒప్పుకోవట్లేదు, నన్ను అంగీకరించట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణను వెంబడించి స్టార్ట్ అయినప్పుడు నువ్వు ప్రత్యేకపరచబడ్డం స్టార్ట్ అవుద్ది, నువ్వు పరిశుద్ధపరచబడ్డం స్టార్ట్ అవుద్ది. లైక్ నెవర్ బిఫోర్, మునుపు ఇప్పుడు లేనట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నేను ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అందరూ అంటారు ఒరే నువ్వేట అందరిలో కలిసి ఉండలేకపోతున్నాను, ఏం చేస్తాను? ఐఎమ్ ప్యూరిఫైయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రత్యేకపరుస్తున్నాడు. నువ్వేట అందరితో మాట్లాడో, పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రత్యేకపరుస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ డిస్కషన్. ప్రతి చర్చలో నేను ఉండలేను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అనుమతించట్లేదు, నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెట్స్ గో సమ్ డీప్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును. ఏ సహవాసం అన్నాడు? ఏ సహవాసం ఇది? హలో, ఏ సహవాసం ఇది? అపోస్తల సహవాసం. చెప్పండి, అపోస్తల సహవాసం. ఎందుకు అపోస్తల సహవాసం అన్నాడు? సో పిలుపులు 5 రకాల పిలుపులు ఉన్నాయి, వీళ్ళు చాలా మంది తెలుసు. ఈ ఫింగర్ని అపోస్తులు అంటారు. వీళ్ళు పొట్టుగా ఉంటారు, కానీ వీళ్ళకున్న అథారిటీ చాలా గట్టిగా ఉంటుంది. అంటే వీళ్ళు కనుక అతను పనిచేసే అభిషేకం, దేవుని ఏర్పాటు, దేవుని కార్యాలు మహాస్ట్రాంగ్ ఉంటాయి. అపోస్తులు కానీ ఎవరు పిలుపన్న ఉంటే వాళ్ళు ఎదురుత్తి దారి నుంచి పక్క వెళ్ళిపోండి. సో రిస్క్ ఇది, చాలా రిస్క్ ఇది. రెండవది ప్రవక్తలది. అపోస్తులకి పక్కనే ఉంటారు. అపోస్తులు ఎక్కువ ఎవరితో సహవాసం చేస్తారంటే ప్రవక్తలతో సహవాసం చేస్తారు. ఇట్ ఈస్ ఏ సింబాలిక్. ఎవరి మనసు నా ప్రవక్తలు ఫాలో అప్ అవుతుంది అంటే వీళ్ళ మీద అపోస్తులకి అభిషేకం ఇంప్లిమెంట్ అయ్యి ఉండవచ్చు. ప్రవక్త అభిషేకం కానీ అపోస్తుల అభిషేకం కానీ. మూడవది స్వార్థికుడు. అపోస్తులు ప్రవక్త ఉన్నంత స్వార్థికుడు ఉండవు, కానీ ఇదంతా ఒక చేతికి సంబంధించిన వీళ్ళే. తర్వాత కాపరి, ఇది బోధకులు. సంఘంలో ఈ 5 శాఖలు ఉన్నారు. ఈ 5 ఇంపార్టెంట్. ఏ పరిచయలో పాస్టర్ గారిని ఎందుకండి మీరు శాఖలు పిలుస్తారంటే, సంఘం బలంగా ఉండాలంటే ఈ 5 పిలుపు ఉన్న వాళ్ళు పనిచేయాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిషేకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రేరణ, ఒక్కొక్కరి మీద దేవుని నడిపింపు ఒకలా ఉంటుంది. 5 మినిస్టర్ చేయాలి. ఒక సంఘం బలమైన స్తంభంగా లేవడానికి ఈ 5 పరిచయలు, 5 శాఖలు ఎక్కడైతే ఉంటారో దట్ విల్ బికమ్ ఏ పిల్లర్. మీరు కాలం వేసినప్పుడు, స్తంభాలు వేసినప్పుడు లోపల ఒక ఊస వేసారు అనుకోండి, ఆ స్తంభం ఎంత గట్టిగా ఉంటుందా? ఇల్లు కట్టడానికి పడిపోతుందా? 4 రాడ్లు వేస్తే, 6 రాడ్లు వేస్తే లెట్ ఇట్ బి. మీరు ఎవరితో ఉండండి? అపోస్తుల సహవాసంతో. అపోస్తులు మాట ఏంటంటే వాళ్ళకున్న అధికారం, అభిషేకం అన్డెనైబుల్, తిరస్కరించలేండి. సో అదే సహవాసం, అదే అభిషేకం మీకు సహాయపడితే వాళ్ళతో. ఇక అపోస్తులుడు అనలేదు, అపోస్తులు అన్నాడు. ఏ పరిచర్లో ఏ అభిషేకం వారి మీద ఉందో అటువంటి గుంపుతో మీ ప్రయాణం కొనసాగించండి. నేను ఆ ఓను మాటలు చెప్తున్నానా, బైబిల్ మాటలు చూపెడుతున్నానా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు. హలో, మీ బైబిల్ ఉందా లేదు? తర్వాత ఇదుకోండి. ఏ సహవాసం? పాస్టర్ మనలో జ్ఞానం ఎవరున్నారు? అందరూ బుద్ధిహీనులేనండి. అదే పొరపాటు. హల్లెలూయా హల్లెలూయా. నీకంటే ఎవరు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నారో, నీకంటే ఎవరు మిలియన్ మార్గాన్ని వెంబడిస్తున్నారో, నీకంటే ముందు ఎవరు నడుస్తున్నారో వాళ్ళతో సహవాసం చేయండి. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వాళ్ళ దగ్గర కొన్నిసార్లు సబ్మిట్ చేసుకోండి. వాళ్ళని అడగండి. అక్కడ ఈగోకి వెళ్ళిపోయి నేను కూడా ఈ చర్చలో మెంబర్నే చెప్పు నాకు అన్నారు అనుకోండి, వాళ్ళు చెప్పించి కూడా అవుతారు మిమ్మల్ని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి వయసులో పెద్ద వ్యక్తి ఉండొచ్చు, వాళ్ళకి దేవుడు కొద్దిగా జ్ఞానం ఇచ్చాడు, విజ్డమ్ ఇచ్చాడు, దేవుడు అభిషేకం వారి మీద ఉంది, వారికి ఉన్న ఆలోచనకి రావట్లేదు. ఆ విషయం నీకు అర్థమైంది. వాళ్ళు వెంబడించినప్పుడు వాళ్ళ మీద అధికారులా బిహేవ్ చేయకండి.
వాళ్ళు మీరు ఫాలో అవుతున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వినయపూర్వకంగా అడగండి, ఈ విషయం నాకు హెల్ప్ చేయగలవా, ఈ విషయంలో ఆలోచించి ఎట్లా చెప్పగలవా, నాకు ఈ విషయంలో ప్రార్థన చేయగలవా, ఈ విషయంలో నేను చేస్తే మంచిది. చాలామంది ఫెయిల్ అవ్వడం కారణం చెప్పిన సొంత ఈగోలు. నేను అడగడం ఏంటి, నేను వాళ్ళతో మాట్లాడడం ఏంటి, నేను డైరెక్ట్గా పాస్టర్ గారితోనే మాట్లాడతాను. మీకంటే పైన ఎవరు ఉన్నారో, మీకంటే ముందు ఎవరిని దేవుడు పెడుతూ వచ్చాడో ఫాలో దెమ్. అది క్రమక్రమంగా మీరు పైకి 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 అలా హెల్ప్ చేస్తుంది. పాస్టర్ గారితో సహవాసం లేకుండా, ఓకే పాస్టర్ గారితో నాకు మాట్లాడవలసిన పడలేదు, నేను దేవునితో మాట్లాడుకుంటాను. సంవత్సరం మాట్లాడు, సంవత్సరం మాట్లాడు, 2 సంవత్సరాలు మాట్లాడు. మళ్ళీ దేవునితో మాట్లాడంటే ఎవరి ద్వారా మాట్లాడతాడంటే కాపుర ద్వారా మాట్లాడాలి. నువ్వు ఆ కాపురతో ఫైట్ చేస్తున్నావు, ఆ కాపురతో నీకు సహవాసం లేదు, ఆ కాపురతో నీకు పరిచయం లేదు, ఆ కాపురతో నీకు సంభాషణ లేదు. నేను అనుకుంటాను చాలాసార్లు, సరే నాతో మాట్లాడితే చెప్దాంలే, నాతో మాట్లాడినప్పుడు చెప్దాం, ఎప్పుడు మాట్లాడితే అప్పుడు చెప్దాం. యు సీ ఏ డిలే. నీ జీవితం చాలా ఆశించి వస్తావు కార్యాలకి. ఎంత ఫాస్ట్ జాబులు చూడాలి నువ్వు చూడలేవు, ఎంత కార్యాలు. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అపార్థం చేసుకోవద్దు. ఎవరి గురించి దీనికరమైన విషయాలు ప్రస్తావన చేస్తూ ఉన్నారు, దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు సేవకుల ద్వారా. వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వెనక్కి తిరిగి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడో చెక్ చేయండి. ఈ సహవాసం గొప్ప కార్యాలకి, శీఘ్రమైన కార్యాలకి, ఘనమైన కార్యాలకి అది కారణం అవుతుంది. ఎవరితో సహవాసం చేయొద్దు, అన్యజనులతో, కోపశీతులతో, స్కిప్ చేస్తారు అనుకుంటాను, కోపశీతులతో 3, దుర్జనులతో 4, స్త్రీ సాంగత్యము ఓకే 5, తొండ్రులతో 6, దొంగలైన అధికారులతో ఓకే 7, భక్తిహీనులతో 8, మూర్ఖులు. హల్లెలూయా. అక్కడ మిస్ అయ్యారా లేదు. సరే, ఎవరితో సహవాసం చేయండి? ఒకే ఒక మాట, దేవునితో. ఆ దేవునితో సహవాసం మరింత లోతుకి వెళ్ళాలి అంటే వాక్యతో సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం దేవునితో సహవాసమే కాదంటలేదు, కానీ వాక్యతో సహవాసం నిన్ను మరింత డీపర్ లెవెల్కి తీసుకెళ్తుంది. మిగిలిన కంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళకంటే నువ్వు అడుగు పైన ఉంటావు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహవాసం చేయండి. వాక్యం చదువుతున్న వాళ్ళకంటే పరిశుద్ధాత్మ సహాయం నిన్ను మరో మట్టి పైన పెడుతుంది. ఆ తర్వాత అపోస్తులతో సహవాసం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్, జ్ఞానం కలిగిన వారితో, బుర్ర కలిగి పనిచేసే వాళ్ళతో సహవాసం చేయండి. ఆ బుర్ర నీకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. దేవుడి నామన మహిమ కలిగిన నువ్వు చేసే అజ్ఞానం పని చేయకుండా ఆపుద్ది, నువ్వు చేయవలసిన నాశనకరమైన పని చేయకుండా ఆపుద్ది. వాళ్ళ మూర్ఖుల సహవాసం నేను నాశనం చేస్తే, జ్ఞానుల సహవాసం నువ్వు దీవించబడక కారణం అవుద్ది. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మాట పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయడం. ఎప్పుడు పాపం నుంచి పవిత్రత అంటున్నాడు? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? అన్యోన్య సహవాసంతోనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో అన్యోన్య సహవాసం అవ్వాలి అంటే, కలిగి ఉండాలంటే విడిచిపెట్టవలసిన కొన్ని సహవాసాలు, కలిగి ఉండవలసిన సహవాసాలు, ఈ 2 నిన్ను దేవునితో ఇంటిమసీ క్రియేట్ చేస్తాయి. ఆ ఇంటిమసీ నీ పాపం నుంచి, పాపం యొక్క ప్రభావం నుంచి, పాపం యొక్క అధికారం నుంచి నీ మీద గొప్ప విడుదలిస్తాయి. అప్పుడు యేసు రక్తము, ఉత్తి బల కాదు. రోజు ప్రతి నెల నువ్వు బల తీసుకున్నా, ప్రభుత్వ బల తీసుకున్నా, ద్రాక్షరం తీసుకున్నా, 10 సంవత్సరాల నుంచి చచ్చికెళ్తున్నారు కానండి. బల తీసుకోవడం కంటే ముందు హ్యావ్ దిస్ మైండ్. ఆయనతో సహవాసాన్ని కోరుకో, ఆయనతో ఇంటిమసీని కోరుకో. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఈవెన్ ద హిడెన్, నువ్వు జయించలేకపోతున్న రహస్యంగా ఉన్న ఆ విషయాల నుంచి యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే పవిత్ర స్టార్ట్ అయిందో క్రమక్రమంగా దాని మీద మనసు పోతాయి. నీకు ఆ వ్యసనం మీద మనసు పోతాయి, అలవాటు మీద మనసు పోతాయి, ఆ పాపం మీద మనసు పోతాయి, ఆ ఆలోచనలు దగ్గర నుంచి విడుదల పొందడం స్టార్ట్ అవుతాయి. ఆయన రక్తం శక్తి కలిగింది. ఆ కార్యం జరిగించడానికి దేవుడు ఉద్దేశిస్తూ వచ్చాడు. ఎంతమంది పవిత్రపరచబడాలనుకుంటున్నారు? అందరూ మా చెప్తారు ఈ రక్తం ప్రతి పాపం నుంచి విడుదల పొందను, కానీ దానికి ముందు ఉంది అప్పుడు. ఎప్పుడు? ఆయనతో మీరు అన్యోన్య సహవాసము. పాస్టర్ గారు ఇది చాలా కష్టమైన జర్నీ అండి దేవునితోని. ఎవరు చెప్పారు? అపవాది లైంగ్ విత్యు, అపవాది అబద్ధం ఆడుతున్నాడు. ఇది ఎంత క్షేమకరమైన జర్నీయో చూడండి, ఎంత తేలిగ్గా జర్నీ ఉంటుందో. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఇది ఒక మందిరం ఎలా రానున్న రోజుల్లో దేవుడు మిమ్మల్ని తన మందిరంగా చేయబోతున్నాడు. యు హ్యావ్ దిస్ వర్డ్. ఈ వాక్యానికి అర్థమైతే మీరే దేవుని ఆలయం అయి ఉండబోతున్నారు. ఆయన మీరు నివసించి ఆయన సంచరించబోతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఊరు వెళ్ళండి, చుట్టానికి వెళ్ళండి, పెళ్లికి వెళ్ళండి, పనికి వెళ్ళండి, ఉద్యోగానికి వెళ్ళండి, అందరూ ఉన్నారు నువ్వు వస్తావని. కానీ నీతో పాటే ఆయన నీలో ఉండి సంచరించడం స్టార్ట్ చేస్తాడు. అక్కడికి ఆలోచిస్తాడు. వాళ్ళతో వాళ్ళ మాటల విషయం మాట్లాడు, వీళ్ళ దగ్గర దూరంగా ఉండు, వీళ్ళతో వాళ్ళ మాట చెప్పు, వీళ్ళు ఆదరించు, వీళ్ళు బలపరచు. ఇప్పుడు నువ్వు గుట్టుగా లేవు, నీ లోపల ఎవరికైనా ఉన్నావు, సజీవమైన దేవుని ఆయన నడిపించడం స్టార్ట్ చేస్తుంటాడు. చెప్పండి, అలా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వు శాపంగా ఉంటావా? నువ్వెక్కడున్నా ఆశీర్వాదమే, నువ్వెక్కడున్నా ఆశీర్వాదమే.